శుభం. తర్వాత కృష్ణాష్టమి కోసం కొంచెం చెప్పండి. సరే సరే సరే. ఆ సంబరాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం వందే శ్రీ గురు శ్రీయుతపదకమలం శ్రీ కమలం గురు శ్రీ గురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం ఆనందం పరిజన సహితం సహితం కృష్ణ చైతన్య దేవం చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ సహగణ సహగణ లలితా శ్రీ విశాఖాన్విత హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపికా గోపికా కాంతం రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ కల్పతరుభ్యశ్చ పాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. జయ జయ శ్రీ శ్రీ కృష్ణ కృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతోత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ దేవకీ నాయక నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. నమో నమో నారాయణాయ నారాయణాయ కృష్ణ కృష్ణ ప్రేమ ప్రేమప్రదాయతే ప్రదాయతే కృష్ణాయ కృష్ణాయ కృష్ణ చైతన్య చైతన్య నామే నామ్నే గౌరద్విషే నమః. నమ నమో పంకజాయ నమ నమ పంకజమాలినే నమ నమ పంకజాయ పంకజనాయ నమస్తే నమస్తే పంకజాయ పంకజాయ నమో బ్రహ్మణ్య బ్రహ్మణ్యాయ దేవాయ దేవాయ ఓ బ్రహ్మణ్యకాయ బ్రహ్మణ్యాయ చ జగద్గురు జగద్పితాయ కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ నమో గోవిందాయ నమః. నమో నమః. నమో నమో విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణ 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 ప్రేష్టాయ భూతలే ప్రస్తాయ భూతలే శ్రీమతే శ్రీమతే భక్తి భక్తి వేదాంత వేదాంత స్వామినితి స్వామి నామినే. నమస్తే నమస్తే సరస్వతీ సరస్వతే దేవే దేవే గౌరవాణి గౌరవాణి ప్రచారిణి ప్రచారిణే
నిర్విశేష ఉండాలి సాక్షాత్ దేశపాలి. జయ శ్రీ కృష్ణ చైతన్య సర్వ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య ఈశ్వరం అపవిత్ర పవిత్ర స్మరేతి సభావ్యాభ్యాం సరస్వతి. హరే కృష్ణ. సో ఫస్ట్ చాప్టర్ లోనే ఉన్నాం కదమ్మా. 38 వరకు అయింది కదండి. 39th శ్లోకాలు స్టార్ట్ చేసుకోవాలా? ఓకే. హరే కృష్ణ. అమ్మ స్టార్ట్ చేస్తామా 39th శ్లోకాతో? ఉన్నారా? చేస్తానమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎంత పేజీ అండి? ఇది 36వ పేజీ అమ్మా. మూడో బుక్ అమ్మా. ఇది మూడో స్కంధం 1వ వాల్యూమ్ లో 36వ పేజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము తృతీయ స్కంధము 1వ అధ్యాయము విదురుని ప్రశ్నలు 39వ శ్లోకం. యమావుత స్విత్తనయౌ పృథాయ పార్థైరుతౌ పక్ష్మ్యభిరక్షిణీవా త్రేమాత ఉద్ధాయ మృధే స్వరిక్తం పరాసుపర్ణా వివజ్రివక్రాత్. అనువాదము. తమ సోదరులచే రక్షింపబడి కవల సోదరులు క్షేమముగానున్నారా? కన్నును కనురెప్ప సదా కాపాడిడి రీతి వారు ప్రదాతనీలతో రక్షింపబడింది. వజ్రాయుధారియగు ఇంద్రుని నోటి దగ్గర నుండి గరుడు హరించిన రీతి ప్రదాతనీలు శత్రువగు దుర్యోధనుని హస్తముల నుండి తమ న్యాయబద్ధమగు రాజ్యమును తిరిగి వెనుకకు తీసుకొనగలిగిరి. భాష్యము. స్వర్గాధిపతియగు ఇంద్రుడు వజ్రాయుధమును దాల్చియుండును మరియు అతడు గొప్ప బలవంతుడు. అయినప్పటికీ విష్ణు భగవానుని వాహనమగు గరుడు అతని నోటి దగ్గర నుండి అమృతమును హరింపగలిగెను. అదే విధముగా దుర్యోధనుడు సైతం స్వర్గాధిపతి అంతటి బలసంపన్నుడు. అయినను ప్రదాతనయులగు పాండవులు అతని నుండి తమ రాజ్యమును వెనుకకు తీసివేసుకొనగలిగిరి. గరుడు ప్రదాతనయులు ఇరువురును శ్రీకృష్ణ భగవానుని ప్రియ భక్తులు. తత్కారణముననే అంతటి బలసంపన్నులకు శత్రువులను ఎదుర్కొనుట వారికి సాధ్యపడెను. పాండవుల కడపటి సోదరులైన నకుల సహదేవుల గూర్చి విదురుడు ప్రశ్నించుచున్నాడు. ఆ కవల సోదరులు మాద్రి అనగా ఆమె ఇతర పాండవులకు సవతి తల్లి. మాద్రి తనయులు నకుల సహదేవులు సవతి సంతానమైనప్పటికీ పాండురాజుతో సహా మాద్రి మరణించిన పిదప కుంతీదేవి వారి రక్షణా భారమును స్వీకరించిన కారణమున వారు మిగిలిన 3 పాండవులతో అనగా ధర్మరాజు, భీముడు, అర్జునుడితో సమానమై ఉన్నారు. ఈ 5గురును ప్రపంచమునందు ఒకే సోదరులుగా తెలియబడింది. కనురెప్పలు కన్నును రక్షించేది రీతి 3 జ్యేష్ఠ సోదరులు మిగిలిన 2 రక్షణా భారమును స్వీకరించి ఉండిరి. దుర్యోధనుని హస్తముల నుండి తమ రాజ్యమును తిరిగి వెనుకకు పొందిన పిమ్మట కూడా ఆ కడపటి సోదరులు జ్యేష్ఠుల రక్షణలో సుఖముగానే జీవించుచున్నారా అని తెలుసుకొనుటలో విదురుడు కుతూహలమును కలిగి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతీమాత ఉన్నారమ్మా? సుధామాతాజీ చదవండి. సరే ప్రభుజీ. హరే కృష్ణ. 40వ శ్లోకం. ప్రభు పృథా ఇంకను జీవించి ఉన్నదా? ఆమె కేవలము తండ్రి లేని సంతానము కొరకే జీవించి ఉండెను. లేని ఎడల గొప్ప
సేనా నాయకుడును కేవలము ద్వితీయ ధనస్సు సహాయమున 4 దిక్కులను ఒంటరిగా జయించిన వాడును అగు పాండురాజు లేకుండా జీవించుట ఆమెకు అసాధ్యమై ఉండెను. భాష్యము. పతివ్రత అయిన భార్య తన భర్త లేకుండా జీవింపజాలదు. తత్కారణముననే విధవరాళ్ళందరూ మృతుడైన భర్తను కబళించినట్టి అగ్నియందు స్వచ్ఛందముగా ప్రవేశించెడివారు. భార్యలందరూ పతివ్రతలైన కారణమున ఆ పద్ధతి భారతదేశమునందు సర్వసాధారణమై ఉండేది. తదనంతరము కలికాలము ముదిరిన కొలది భార్యలు భర్తలను అనుసరించుట క్రమముగా తగ్గినది. విధవరాళ్ళు స్వచ్ఛందముగా అగ్నిని ఆలింగనము చేసుకొనుట పూర్వమాటగా మారినది. అటువంటి స్వచ్ఛంద విధానము బలవంతపు సాంఘికాచారముగా తయారైన కారణమున అది ఇటీవలనే రద్దుపరచబడినది. పాండురాజు మరణించినప్పుడు అతని 2 భార్యలను అంటే కుంతీదేవి, మాద్రి అగ్నియందు ప్రవేశింప సిద్ధపడిరి. కాని చిన్నపిల్లలైన పంచపాండవుల కొరకు జీవించమని కుంతీదేవిని మాద్రి అర్థించెను. వ్యాసదేవుడు సైతము ఆ రీతినే అభ్యర్థించుటతో ఆమె అందులకు అంగీకరించెను. అంతటి గొప్ప నష్టము కలిగినప్పటికీ జీవించి ఉండుటకు కుంతీదేవి నిశ్చయించుకొనుట భర్త అభావమున జీవితమును భోగించుట కొరకు గాక కేవలము సంతానమునకు రక్షణము నొసగుట కొరకే అయ్యున్నది. వదినగారైన కుంతీదేవిని గూర్చిన సత్యములన్నీయును ఎరిగియున్న కారణమున విదురునిచే ఆ సంఘటన ఇచట ప్రస్తావించబడినది. పాండురాజు గొప్ప యోధుడనియు వెల్లంబుల సహాయముతో అతడు ఒంటరిగా ప్రపంచపు నలుదిక్కులను జయింపగలిగిననియు అవగతమవుచున్నది. అటువంటి భర్త అభావమున విధవరాలుగా జీవించుట సైతము కుంతీదేవికి దాదాపు అసాధ్యమయ్యెను. కానీ 5 సంతానం కొరకు ఆమె దానిని వనరింపవలసి వచ్చెను. 41వ శ్లోకం. ఓ సౌమ్యుడా తన సోదరుని ముందుకెళ్దామమ్మా. సరే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. సౌమ్యానుశోచే సమదః పతంతం భద్రే పరేతాయ విదుద్రుహేయః నిర్యాపితో ఏన సుహృత్య పుర్యా అహం స్వపుత్రాన్ సమనువ్రతేన. అనువాదం. ఓ సౌమ్యుడ, తన సోదరుని మరణానంతరము అతని ఎడ ద్రోహమనర్చిన ధృతరాష్ట్రుని గూర్చి నేను దుఃఖించుచున్నాను. నేను నిజమైన శ్రేయోభిలాషినైనప్పటికీ అతనిచే స్వగృహము నుండి తరిమివేయబడితిని. తన కుమారులు చేపట్టిన కార్యమును అతడు అంగీకరించుటయే అందులకు కారణము. భాష్యము. తన జ్యేష్ఠ సోదరుని క్షేమము గూర్చి విదురుడు ప్రశ్నించలేదు. అతని క్షేమావకాశమునకు బదులు అతడు నరకమును పతనమును చెందినది వార్తలను మాత్రమే ఉండబోవుట అందులకు కారణము. విదురుడు ధృతరాష్ట్రునకు నిజమైన శ్రేయోభిలాషి. తన హృదయమున ఒక మూల అతడు ధృతరాష్ట్రుని గూర్చి ఆలోచనలు కలిగి ఉండేను. మరణించిన సోదరుని యొక్క పుత్రుల ఎడ విద్రోహము కావించినందులకు పుత్రుల ఆదేశంపై స్వగృహము నుండి తనను బహిష్కరించినందులకు ధృతరాష్ట్రుని గూర్చి విదురుడు దుఃఖించెను. ఈ కార్యములన్నీ జరిగినప్పటికీ విదురుడు ధృతరాష్ట్రునకు శత్రువుగా మారక అతని శ్రేయోభిలాషిగానే కొనసాగెను. ధృతరాష్ట్రుని జీవితములో చివరి అంకమున విదురుడే నిజమైన స్నేహితునిగా నిరూపితుడయ్యను. విదురుడు వంటి వైష్ణవుని స్వభావము ఆ రీతిగానే ఉండును. శత్రువులకు సైతము అతడు సర్వశుభముచే వాంఛించును. సర్వశుభమునే వాంఛించును. హరే కృష్ణ. హరే కృష్ణ. అనుపమ మాత ఉన్నారమ్మా? మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. 42వ శ్లోకం. సోహం హరేర్మర్ద విడంబనేన దృశో నృణానాం చాలయతో విధాతుః నాన్యోపలిష్య పదవిం ప్రసాదాచరామి పశ్యాన్ గత విస్మయోత్రః. అనువాదం.
ఇతరులచే గుర్తింపబడకుండా ప్రపంచం అంతటిను పర్యటించినందున నేను ఈ విషయం పట్ల విస్మిత అవుట లేదు. మత్స్యలోకమందల మానవుని కర్మలను బోధిండు ఆ దేవదేవుని కర్మలు నికముగా ఇతరులకు ప్రాంతికారకములై ఉంది. కానీ అతని అనుగ్రహం నేను అతని మహిమను ఎరిగి ఉన్నాను. ఆ విధంగా నేను అన్ని విధముల ఆనందభాగునే ఉన్నాను. భాష్యం. విదురుడు ధృతరాష్ట్రునికి సోదరుడు అయినప్పటికీ అతనికి పూర్తిగా భిన్నుడై ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహమున అతడు తన సోదరుని మాదిరి మూర్ఖుడు కాకుండా ఆ విధముగా సోదరుని సహవాసం అతని ప్రభావితం చేయలేదు. ధృతరాష్ట్రుడు మరియు అతని లౌకిక భావనాయుతుల కుమారులు తమ బలముచే ప్రపంచం పైన ఆధిపత్యం సాధించమని తప్పుగా కోరింది. భగవానుడు వారిని ఆ విషయం నందు ప్రోత్సహించినందున వారు మరింతగా మోహమునకు గురి అయింది. కానీ విదురుడు నిర్వాజ్యమైన కృష్ణ భక్తిని సాధింపగోరినందున ఆ పూర్ణ పురుషోత్తమునికి సంపూర్ణ శరణాగత జీవుడైంది. అతడు ఈ విషయం తన తీర్థయాత్ర అనుభూతి మలుచుకుంది. ఆ విధంగా అతడు సర్వ విధములకు సంశయం నుండి దూరుడైంది. శ్రీకృష్ణ భగవాను కరుణపై ఆధారపడటన్నది ఇంటి యందు లభించిన నామమాత్ర స్వాతంత్రం కన్నను మహోత్తరమగు స్వాతంత్రమని అతడు ఇప్పుడు అనుభవం గడించి ఉన్నందున ఇల్లు వాకిని కోల్పోవడం పట్ల ఏ మాత్రమూ చింతించలేదు. భగవానుతో రక్షింపబడుదునని దృఢముగా విశ్వసింపనిదే ఎవ్వరును సన్యాస జీవనమును చేరరాదు. జీవనమునందలి ఆ స్థితి భగవద్గీత వివరింపబడింది. అభయం సత్వ సంసిద్ధి. ప్రతి జీవుడు వాస్తవంగా శ్రీకృష్ణ కరుణపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. కానీ విస్తృత జీవన అస్తిత్వమునందు లేనిదే మనుషుడు ఆ స్థితి యందు సుస్థాపితుడు కాదాడు. అటువంటి పరతంత్ర స్థితియే సత్వ సంసిద్ధి, అస్తిత్వపు పవిత్రీకరణ అని పిలువబడింది. అట్టి పవిత్రీకరణము అభయత్వముగా ప్రదర్శితం కాదు. నారాయణ పరునిగా పిలువబడ భగవద్భక్తుడు ఏ విషయం గురించి ఎన్నడనూ భయపడు. అన్ని పరిస్థితులందును తనను భగవాన్ రక్షించిన సత్యమత సదా ఎరిగి ఉంటే అందులో కాని ఈ నమ్మకముతోనే విదురుడు ఒంటరిగా ప్రయాణించాడు. ఏ మిత్రుని గాని శత్రువుని గాని అతడు కనబడలేదు, అంటే వారిచే గుర్తింపడలేదు. ఆ విధముగా ప్రపంచమునందరి పలు కర్మలేడ ఎటువంటి మొహమాటము లేకుండా అతడు స్వతంత్ర జీవనం అనుభవించాడు. శ్రీకృష్ణ భగవానికి మధ్య లోకమునందు తన నిత్యమును ఆనందపూర్ణమును అనుసంధరణ రూపంలో స్వయముగా నిలిచి ఉన్నప్పుడు విశుద్ధ భక్తులు కానటువంటి వారు అతన్ని గుర్తింపు జాలకపోయింది, అనగా అతని మహిమను ఎరుగజాలకపోయింది. అవజానాంతి మా మూఢ మానుషం తను మా సీత. అతడు అభక్తులకు ఎల్లవేళ మోహకారకుడే, కానీ విశుద్ధ భక్తిత్వ సేవ ద్వారా అతడు భక్తులచే సర్వదా గాంచబడను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఈ 40 పేజీల లాస్ట్ లైన్ భగవానుడు వారిని ఆ విషయం ముందు ప్రోత్సహించున్నందున వారు మరింతగా మోహనం గురయ్యారు. అంటే భగవాన్ వాళ్ళు ప్రోత్సహిస్తారండి. అంటే ధృతరాష్ట్రుడు మరియు అతని లౌకిక భావన మరియు అతని లౌకిక భావన లౌకిక భావనాయుతులు కుమారులు తమ బలముచే ప్రపంచము పైన ఆధిపత్యం సాధింపవలని తప్పగా కోరి ఉండేది. భగవానుడు వారు ఆ విషయంలో ప్రోత్సహించినందున వారు మరింతగా మోహమునకు గురయ్యారు. కానీ విదురుడు నిర్వాజ్యమైన కృష్ణ భక్తిని పొందకుండా ఆ పూర్ణ పురుషోత్తునికి సంపూర్ణంగా జీవుడు. అంటే భగవంతుడు ప్రోత్సహిస్తాడా? అంటే భగవంతుడు ప్రోత్సహించడు, అలాగని నిరుత్సాహపరచడు. ఇది జరగాలని ముందుకు తెలిసిన కదండి ఆయనకి. అలాగే కాదమ్మా. భగవంతుడు నాకెవరు ప్రియులు కాదు, నాకెవరు అప్రియులు లేరు అని చెప్పేసి అంటారు. భగవంతుడు వారిని ఆ విషయం నుండి ప్రోత్సహించున్నందున అంటే భగవంతుడు డైరెక్ట్ గా ప్రోత్సహించాడు అని మనం అనుకోవడానికి వీలు లేదు. భగవంతుడు డైరెక్ట్ గా వాళ్ళు ప్రోత్సహించారు, ఇలా తప్పుడు పనులు చేయండి అని ప్రోత్సహించడానికి వీలు లేదు. అంటే భగవంతుని తాలూకు శక్తి వలన ఆయన వాళ్ళు ఎట్లా అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బాబు గారు ఆ ప్రోత్సాహం అనేది అది వాళ్ళ మనకున్న ఇండిపెండెన్స్ నుంచే వస్తుంది. మనం ఏది కోరితే అదే ఇస్తానన్నాడు కదా భగవంతుడు. అంతే 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 ఏది కోరితే అదే ఇస్తా అన్నాడు. ఇవ్వడం భగవంతుడి ప్రోత్సాహం వల్లనే దాన్ని అడ్డుకుంటున్నాడని కాదు. సో ఆ కోరికని ఆయన ఇచ్చేస్తున్నాడు. అది ప్రోత్సాహం కింద తీసుకోవచ్చాము. అర్థమవుతుంది కదా బాబు గారు. ఆ కోరికని కోరుకోవాలా లేదా అన్న స్వేచ్ఛ మాత్రం మనదే. భగవంతుడు దేనైనా ప్రోత్సహిస్తున్నాడు బేసికల్ గా. అంటే దేనికైనా అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసి వదిలేస్తుంది.
సో భగవంతుడు ఎప్పుడు ఇది మనం ఎట్లా బిహేవ్ చేయాలన్నది భగవంతుడు సూచించట్లేదు. అంటే సూచించట్లేదు అంటే డైరెక్ట్ గా చెప్పట్లేదు బేసికల్ గా, బట్ దట్ ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలన్నది భగవంతుడు సూచించట్లేదు అనడం కూడా తప్పు స్టేట్మెంట్ అవుతుంది. బట్ ఆ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే ఆప్షన్ మనకే ఉంది, ఆప్షన్ అయితే ఉంది. ఎప్పుడైతే ఆ ఆప్షన్ వలన భక్తులకి ప్రాబ్లం వస్తుందో అప్పుడు మాత్రం వచ్చేస్తాడు భగవంతుడు. అదుగుతుందండి. ఎప్పుడైతే దానివల్ల భక్తులకి ప్రాబ్లం వస్తుందో అప్పుడు దుష్ట శిక్షణ అంటే మరి అక్కడ, శిష్ట రక్షణ అంటే అక్కడ. హిరణ్యకశిపుడు ఎంత దుష్టుడిగా ఉన్నా సరే భగవంతుడు ఏం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్రహ్లాదుడికి ప్రాబ్లం అవుతుందో ఆ నిమిషం వచ్చేసాడు బేసికలీ. అందుకే రాక్షసులు కూడా మునులని వీళ్ళని ఎందుకంటే అంత యజ్ఞాలు యాగాలు చేయకుండా ఆపుతారు అంటే వాళ్ళని రక్షించడం కోసం భగవంతుడు వస్తాడని చదువుతుంది కదండి. సో ఒక రకమైన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే, భక్తియుత ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు వచ్చేస్తాడు. భక్తుల కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు వచ్చేస్తాడు. ఇక్కడ కూడా మనం విదురుని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే విదురుని ఇబ్బంది పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతవరకు కరెక్టే. విదురుని ఇబ్బంది పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు, కానీ విదురుడు బియాండ్ దట్. విదురుడు ఇబ్బంది పడటం లేదు. విదురుడు ఇబ్బంది పెడుతున్నారు కానీ విదురుడు సఫర్ అవ్వట్లేదు. అది విదురుని ఇబ్బంది పెడుతున్నారు. సో దట్ ఈస్ టెస్ట్ ఫర్ ఎ డివోటీ. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ డివోటీ. దట్ ఈస్ ది టెస్ట్ ఫర్ డివోటీ. అర్థమవుతుంది కదండి. సో మనము మన మీద మన సాయి శక్తుల మీద నమ్మకం ఉన్నంత కాలము, భగవంతుల సాయి శక్తులను నమ్మనంత కాలము, ఇప్పుడు దుర్యోధన స్థితి అది. తన సాయి శక్తులు నమ్మకం బతికేస్తుంది. ఎగ్జాక్ట్లీ. విదురుడు భగవంతుడు శక్తి మీద నమ్ముతూ బతుకుతున్నాడు. అర్థమవుతుంది కదండి. సో విదురుడికి కష్టం అంటలేదు, కష్టం అనుభవించగలిగే మనం చేయగలగాల్సింది కూడా అదే బాగా. ఎప్పుడైతే ఇప్పుడు విదురుడు తన సాయి శక్తుల మీద మీదే తను ఇది చేస్తున్నాను, భక్తుడయ్యుండి నా సాయి శక్తుల మీదే, నా ప్లానింగ్ మీదే అంతా నడిచిపోతుంది అన్న భావన వచ్చిన రోజు భగవంతుడు ఇంటర్ఫియర్ అయ్యి నిరుతాడు. ఇట్ విల్ నాట్ బి పనిష్మెంట్, బట్ ఇట్ విల్ బి టీచింగ్ లెసన్. రిమైండర్ మాత్రం వస్తూ ఉంటుంది ఏమండి, రిమైండర్ మాత్రం వస్తూ ఉంటుంది బాగా. ఒక విదురుడి కేసులోనే కాదు, మన కేసులో కూడా సరెండర్ అయిన దగ్గర నుంచి రిమైండర్ వస్తుంది. ఇటువంటి వాడికి రిమైండర్ వస్తుంది, ఇదంతా నా సాయి శక్తుల మీదే నడిచిపోతుంది అన్న భావం వచ్చిన రోజు చిన్న రాయి తగులుద్ది కాలుకి. నీ ప్లానింగ్ లో ఇది లేదు, ఇది మిస్ అయ్యావు, ఈ రాయి మిస్ అయ్యావు, ఇదంతా నీ ప్లానింగ్ లో జరగట్లేదు, ఎక్కడో చిన్న సరే. Devotees see this very lot of times. ఆ నిమిషము నేను రాయి చూడలేదే అన్న బాధ ఉండదు. ఎస్, యు ఆర్ రైట్, నేను మిమ్మల్ని చూడడం మర్చిపోయాను ఈ పూట అన్న భావన మాత్రం వస్తుంది. అది మనం అబ్జర్వ్ చేసుకుంటే బావగారు అది చాలా క్లియర్ గా కనబడుతుంది. అది స్ట్రాంగ్ అయ్యేంత వరకు డివోటీస్ కి భగవంతుడు హెల్ప్ చేస్తుంది. విదురుడి విషయంలో అదే. ఇంకా నెక్స్ట్ 43 ఎవరు చదువుతున్నారు? విజయమాత. ప్రభుజీ వరుస అయిపోయిందా? అమ్మ భారతి మాత. అవునమ్మా, చదువుతురు. సరే ప్రభుజీ, లాస్ట్ లో చదువుతాను. హరే కృష్ణ. 43 నూనం నృపాణం త్రిముదోత్పధానాం మహిమహుశ్చాలయతాం చ మోభిః పదాత్ ప్రపన్నార్తిహర్షేషు అప్యుపైక్షతాహం భగవాన్ కరుణాం. అనువాదం. తాను ప్రభు అయినప్పటికీ ఆర్తుల దుఃఖమును శమింపజేయుటకు సర్వదా కోరి ఉన్నప్పటికీ అతడు అనగా శ్రీకృష్ణుడు కౌరవులను వధించుటను విడిచి ఉండెను. వారు అన్ని రకముల పాపములను వంకరించినప్పటికీ మరియు ఇతర రాజులు 3 విధములకు విద్యాగర్వంతో తమ సైనిక బలము ద్వారా సదా దరిద్రుని కల్లోల పరిచితను గాంచినప్పటికీ అతడు ఆ రీతి ఉపేక్ష వహించెను.
భాష్యము. భగవద్గీత యందు ప్రకటింపబడినట్లుగా దుష్కృతులను సంహరింపజేయుట, ఆర్తులైనట్టి సాధుజనమునకు రక్షణము నసుగుట అనేది అత్యంత అవసరమగు కార్యమును నిర్వహించుటకే శ్రీకృష్ణ భగవానుడు మత్స్యలోకమునందు అవతరించింది. ఆ కార్యార్థమై అవతరించినప్పటికీ కౌరవులచే ద్రౌపది అవమానింపబడుటను, పాండవుల ఏడ అన్యాయం జరుగుటను, దానితో పాటు తనకు ఎరుగిడి అవమానములను సైతము శ్రీకృష్ణ భగవానుడు సహించింది. తన సమక్షమున అతడెందులకు అట్టి అన్యాయములను అవమానములను సహించను, ఎందులకై అతడు కౌరవులను శీఘ్రముగా దండింపలేదు అని ప్రశ్న ఇచ్చట ఉదయింపవచ్చును. సర్వుల సమక్షమున ద్రౌపదిని నగ్నముగా గాంచుటకు యత్నించుట ద్వారా కౌరవులచే ద్రౌపది అవమానించబడినప్పుడు అపరిమితముగు వస్త్రము నసుగి శ్రీకృష్ణుడు ఆమెను రక్షించింది. కానీ శీఘ్రమే ఆ పక్షము వారిని అతడు దండించలేదు. అయినను కౌరవుల అపరాధములను ఆ దేవదేవుడు క్షమించినంత అతని మౌనం యొక్క భావం కాదు. ధనము, విద్య, పరివారం అనేది 3 విధములకు సంపదలతో మిగుల గర్వితులైన పలువురు ఇతర రాజులను ధరణిపై నుండి సైనిక బలమున యొక్క చలనముల ద్వారా వారు భూమిని సర్వదా కల్లోలపరుచుచున్నది. తాను గావింపకోరు సంహార కార్యమును దగ్గరదారిని చూచి నిమిత్తము వారందరినీ కురుక్షేత్ర భూమికి చేర్చి ఒకే మారు అందరినీ సంహరించుటకు అతడు వేచి ఉండను. భగవద్ భావనారంచులకు రాజులు ధనము, విద్య, ప్రజల పురోగతితో గర్వితులైనప్పుడు సైనిక బల ప్రదర్శనం చేస్తూ అమాయకులకు కష్టమును కలిగించుచుందరు. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపస్థితుడై ఉన్నప్పుడు అటువంటి రాజులు పెట్టుమంది ప్రపంచమంతటను ఉండిరి. కనుకనే ఆ దేవదేవుడు కురుక్షేత్ర యుద్ధమును ఏర్పాటు గావించను. విశ్వరూప ప్రదర్శనమునందు అతడు తన సంహార కార్యమును ఈ విధముగా ప్రకటించి ఉండెను. అవాంఛిత జనబాహుళ్యమును తగ్గించుటకే కఠినమగు కాలరూపమున ధరిత్రిపై నేను కోరి అవతరించి ఉన్నాను. నిమ్ము అనగా పాండవులను తప్ప ఇచ్చట సమకూడిన వారందరినీ నేను నశింపచేయుదును. ఈ సంహార కార్యము నీవు పాలు పంచుకొనుటకు వేచి ఉండబోదు. ఇది అది వరకే ఏర్పాటు చేయబడినది. సర్వులు నాచే వధింపబడుదురు. ఓ సవ్యసాచి, యుద్ధరంగపు వీరునిగా ప్రసిద్ధి నొంది రణ జయమును అనుభవింపగోరుదువేవి ఈ సంహారమునకు నిమిత్త కారణమై కీర్తిని పొందును. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, పలు ఇతర సేనా నాయకుల వంటి యోధులందరినీ ఇదివరకేనే సంహరించుతుంది. నీకు ఏమాత్రము చింతవలదు. యుద్ధము నందించి గొప్ప వీరునిగా ప్రసిద్ధిగాంచింది. తానే స్వయంగా నిర్వహించు ఏదియోనొక ఉపాఖ్యానమునకు తన భక్తుడు నాయకుడవుటను భగవానుడు సర్వదా గాంచగోరును. భక్తుడును స్నేహితుడును అగు అర్జునుని కురుక్షేత్ర యుద్ధమునకు నాయకునిగా శ్రీకృష్ణుడు గాంచగోరును. ఆ విధముగా ప్రపంచమునందలి దుష్కృతులందరూ సమకూడుట కొరకై అతడు వేచను. అది ఒక్కటే ఆ దేవదేవుడు వేచిందుకు వివరణమై ఉన్నది. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? బాలమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్ ప్రభుజీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ బ్లెస్సింగ్స్ కావాలి, గ్రూప్ లో అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే గురువు గారు హ్యాపీ బర్త్డే మాతాజీ. అందరికి కావాలి. హ్యాపీ బర్త్డే మాతాజీ. హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మాతాజీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. బాలమణి మాతాజీ. కృష్ణ కాన్షియస్ బర్త్డే బాలమణి మాతాజీ. థ్యాంక్ యూ. పుట్టిన శుభాకాంక్షలు బాలమణి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీ అందరి బ్లెస్సింగ్సే కావాలి. ఎందుకంటే స్పిరిచువల్ గా ఇంకా ముందుకు వెళ్ళాలి. సుబ్బారావు ప్రభుజీ అంతటి వాళ్ళం అవ్వాలి అందరం. మీరు తప్పకుండా అవుతారండి. అందరం ఒక్కబడే కదా ప్రభుజీ. అది మాతాజీ మీ నాలెడ్జ్ మీరే మాకు కొంచెం ఇవ్వాలి. ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అండి, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. అదేం లేదు. హ్యాపీ బర్త్డే మాతాజీ. కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే మాతాజీ. 44 కదా. అవును. అజోత్పథనాశనాయ కర్మాణ్య కర్తుర్గ్రహణాయ పుంసాం నన్మన్యథాకోర్హతి దేహయోగం పరో గుణానాముత కర్మతంత్రం.
ట్రాన్స్లేషన్. దుష్ట సంహారం కొరకే భగవాన్ అవతరణం జరిగి ఉండెను. అతని కర్మలు దివ్యములు, సర్వమానవులు అవగాహన కొరకే అవి వనరింపబడినవి. లేని ఎడల సమస్త భౌతిక గుణములకు పరుడైన ఆ భగవానుడు ఈ ధరిత్రికి అరుదించుటలో ప్రయోజనం ఏమయ్యుండును? భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ బ్రహ్మ సంహిత 5.1. శ్రీకృష్ణ భగవాన్ రూపము నిత్యమైనది, ఆనందపూర్ణమైనది, జ్ఞానపూర్ణమైనది. భూమ్యాకాశములు కలిగి చోట సూర్యుని జన్మ కలిగినట్లుగా అతని నామమాత్ర జన్మము కేవలం దర్శనం మాత్రమే. జీవుల విషయమునకు విరుద్ధముగా భౌతిక ప్రకృతి మరియు పూర్వకర్మల ఫలబంధము అను వాని ప్రభావము లేకుండా అతని జన్మ కలుగుచుండును. అతని కర్మలు పూర్తిగా స్వతంత్రమగు లీలలు. అవి ఎన్నడూనూ భౌతిక ప్రకృతి ఫలములకు లోనుగావు. ఈ విషయమును భగవద్గీత 4.14 ఎందు ఇట్లు చెప్పబడినది. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మ భిన్న సభజ్యతే. జీవుల కొరకే భగవాన్ చే తయారు చేయబడిన కర్మ సిద్ధాంతము అతనికి వర్తించదు. అలాగుననే సాధారణ జీవులు చేసే కర్మల వంటి కర్మల ద్వారా తనను కొనగోరు కోరికయు భగవానుడు కలిగి ఉండడు. సాధారణ జీవులు తమ బద్ధ జీవనపు పురోగతికి కర్మను నదిరింతురు. కానీ భగవానుడు ఇదివరకే సమస్త సంపదను, సమస్త బలమును, సమస్త యశస్సును, సమస్త సౌందర్యమును, సమస్త జ్ఞానమును, సమస్త వైరాగ్యమును పూర్ణముగా కలిగి ఉన్నాడు. ఇక వృద్ధి కొరకే అతడేల కోరును. ఏ విభూతి ఎందును ఎవ్వరునూ అతన్ని అతిశయింపజాలరు. తత్కారణమున వృద్ధి చెందు కోరిక ఉన్నది అతని విషయమున పరమ నిరర్థకమై ఉన్నది. కనుకనే ప్రతి ఒక్కరూ భగవాన్ని కర్మలను, సాధారణ జీవుల కర్మలను వేరుపరచవలసి ఉన్నది. ఆ విధముగా మనుజుడు భగవాన్ని విషయమున సరియైన నిర్ణయమునకు రాగలడు. ఆ రీతి అతని దివ్యస్థితి నిర్ణయమునకు అరుదించగలిగిన వాడు భక్తుడు కాగలిగి సమస్తములకు పూర్వకర్మ ఫల ఈ రీతి అతని దివ్యస్థితి నిర్ణయమునకు అరుదించగలిగిన భక్తుడు కాగలిగి సమస్తములకు పూర్వకర్మముల నుండి శీఘ్రముగా ముక్తుడు కాగలడు. ఈ విషయమున కర్మాన్ని నిర్తుచ భక్తి భాజ. శ్రీకృష్ణ భగవానుడు భక్తుని పూర్వకర్మ ఫల ప్రభావమును సూక్ష్మతరము కావించును లేదా నశింపచేయునని తెలుపబడినది. బ్రహ్మ సంహిత 5. భగవాన్ని కర్మలను జీవులందరినూ అంగీకరించవలెను మరియు ఆస్వాదించవలను. తన వైపునకు సాధారణ మనుజును ఆకర్షించుటకే అతని కర్మలు కలవు. శ్రీకృష్ణ భగవానుడు భక్తుల పక్షముననే సర్వదా కర్మలను అనురించును. ఆ విధముగా అతడు భక్తుగా వర్తించినప్పుడు కామ్యకర్మరతులు లేదా వంటి సాధారణ మనుజులు అతని ఎడ ఆకర్షితులు కాగలరు. హరే కృష్ణ. ఆపేనా ప్రభుజీ? సరేనమ్మా. కుసుమ మాతాజీ ఫాలో అవుతున్నారమ్మా, చదవగలరా? హరే కృష్ణ ప్రభుజీ నేను లాస్ట్ లో చదువుతాను ప్రభుజీ. సరే. కళామాత హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కళామాతాజీ ఉన్నారా? చంద్రమౌళి ప్రభు అక్క చదువు. చంద్రమౌళి మాతాజీ అక్క చదువు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు భక్తుల పక్షముననే సర్వదా కర్మలను అనురించును. ఆ విధముగా అతడు భక్తులు రక్షకునిగా వర్తించినప్పుడు కామ్యకర్మరతులు లేదా మోక్షగాములు వంటి సాధారణ మనుజులు అతని ఎడ ఆకర్షితులు కాగలరు. కామ్యకర్మరతులు తమ లక్ష్యములను భక్తి యోగము ద్వారా పొందగలరు. ముక్తికాములు సైతము భక్తియుత సేవ ద్వారా తమ జీవిత లక్ష్యమును సిద్ధించుకొనగలరు. కానీ భక్తులు తమ కర్మకు కామ్య ఫలమును గాని ఎటువంటి ముక్తిని గాని వాంఛింపరు. వారు కేవలము గోవర్ధనోద్ధరణము, బాల్యమునందే పూతన సంహారము వంటి అతని మహిమాన్వితములకు మానవాతీత కర్మలను ఆస్వాదింతురు. కామ్యకర్మరతులు జ్ఞానులు, భక్తులు అనేది 3 తరగతుల జనులను ఆకర్షించుటకే శ్రీకృష్ణ భగవానుని కర్మలు వనరింపబడుచుండును. తమ కర్మల కార్యకారణములచే బద్ధులయ్యడి సాధారణ జీవులపై మాయ యొక్క రూపము రుద్దబడుచుండును. కానీ దానికి విరుద్ధముగా ఆ దేవదేవుడు ఆ మాయ యొక్క రూపమును అంగీకరించు అవకాశమే లేదు. అతడు సమస్తములకు కర్మ సిద్ధాంతములకు
పరుడగుటచే పరుడగుటయే అందులకు కారణము. దుష్టులకు అసురులను నిర్జించి అల్పజ్ఞ జనులచే కావింపబడు మూర్ఖమగు నాస్తిక ప్రచారమును ఆపుట ఆ దేవదేవుని అవతరణ యొక్క గౌణ ప్రయోజనము. అతనిచే స్వయముగా నిర్జింపబడిన అసురులు అతని నిర్హేతుక కరుణచే కైవల్యము నొందుదురు. భగవానుని అర్ధయుతమగు ఆవిర్భావము సర్వదా సాధారణ జన్మమునకు భిన్నమై ఉండును. విశుద్ధ భక్తులు కూడా భౌతిక దేహముతో సంబంధమును కలిగి ఉండరు. ఇక స్వయముగా తన సచ్చిదానంద విగ్రహ రూపమున అవతరించడి శ్రీకృష్ణ భగవానుడు భౌతిక రూపముతో పరిమితుడయ్యే ప్రసక్తి నిక్కముగా లేనే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 45వ శ్లోకం. తస్య ప్రపన్నాఖిలలోకపాన అవస్థితానా మనుశాసనే స్వే అర్ధాయ జాతస్య యదుష్వజస్య వార్తాంసకే కీర్తయ తీర్థకీర్తే. అనువాదము. కనుక ఓ మిత్రుడా, దయచేసి తీర్థకీర్తుడగు శ్రీకృష్ణ భగవాను మహిమలను కీర్తనము కావింపము. అతడు పుట్టుక లేనివాడు అయినప్పటికీ శరణాగతులకు అఖిల లోక పాలకుల ఎడ గల నిర్హేతుక కరుణిచే అతడు అవతరించు. కేవలము కొరకే ఆ దేవదేవుడు విశుద్ధ భక్తులకు యాదవుల వంశమును జన్మించినారు. భాష్యము. విశ్వమందు అంతటను వివిధ లోకములందు అసంఖ్యాక లోక పాలకులు కలరు. సూర్యలోకమునందు సూర్యదేవుడు, చంద్రలోకమును చంద్రుడు, స్వర్గలోకమును ఇంద్రుడు, వాయువు, వరుణుడు, బ్రహ్మదేవుడు నివసించి బ్రహ్మలోకమునందలి వారు అట్టివారే. వారందరూ భగవానునికి విధేయులైన సేవకులు. వివిధ విశ్వములందరి అసంఖ్యాక లోకముల పరిపాలన యందు ఏదేని కష్టం ఎదురైనప్పుడు ఆ పాలకులు భగవానుని అవతరణకి ప్రార్థన కావింతుడు. అంతటా భగవానుడు ప్రత్యక్షమగును. శ్రీమద్ భాగవతము ఈ విషయమునే ఇదివరకే ధృవపరిచి ఉన్నది. ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ప్రతి కల్పమునందు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. అతడు తన విశుద్ధ భక్తుల కొరకు సైతము అవతరించును. అట్టి శరణాగతులకు రాజులు మరియు విశుద్ధ భక్తుల ద్వారా సర్వదా అతని నియంత్రణ ఎందే నిలిచి ఉండి అతని కోరికలకు ఎన్నడూ అవిధేయతను కనబరచు. కనుకనే భగవానుడు వారి ఎడ సర్వదా సావధానుడై ఉండును. తీర్థయాత్ర ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుని నిరంతరము స్మరించుటే కనుక ఆ దేవదేవుడు తీర్థకీర్తుడు అని పిలువబడినాడు. తీర్థస్థానమును కేగుటేందుకు ప్రయోజనము అతనిని కీర్తించుటకు అవకాశమును పొందుటయే. కాలము మారినప్పటికీ నేటికి కూడా భారతదేశంలో ఇంకనూ తీర్థస్థానములు కలవు. ఉదాహరణకు మధుర మరియు బృందావనమునందు అనగా అచ్చట్నే నివసించు అవకాశమును పొంది ఉంటుంది. జనులు తెల్లవారుజాము 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు మెలకుతో నుండి ఏదో ఒక రకముగా శ్రీకృష్ణుని మహిమాను కీర్తనమున నిరంతరము లగ్నమై ఉందురు. అట్టి తీర్థస్థానపు శోభ ఏమనగా మనుషుడు భగవానుని పవిత్ర మహిమలను అప్రయత్నముగా స్మరింపగలుగును. శ్రీకృష్ణుని నామము, యశస్సు, గుణము, రూపము, లీలలు, పరివారము మొదలగువన్నీను ఆ దేవదేవునితో సమానము. కారణమున ఆ భగవానుని మహిమాను కీర్తనము అతని స్వీయ సన్నిధిని ఆహ్వానింపగలదు. విశుద్ధ భక్తులందరూ కలిసి ఎప్పుడూ ఎచ్చట మహిమాను కీర్తనము కావించినను అచ్చట భగవానుడు నిస్సందేహముగా ఉపస్థితుడై ఉండగలడు. తన మహిమలను విశుద్ధ భక్తులు ఎచ్చట కీర్తింతురో అచ్చటనే తాను సదా నివసించునని స్వయంగా భగవానుడే పలికి ఉన్నారు. శ్రీమద్ భాగవతమునందలి విదురుని ప్రశ్నలు అను 3వ స్కంధంలోని 1వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. నేనున్నాను కల్పన. హరే కృష్ణ అమ్మ కల్పన మాతాజీ. సారీ మేము చూడలేదమ్మా. పర్వాలేదు ప్రభుజీ, నేను చదువుతానండి. ఓకే అమ్మ చదవండి. నెక్స్ట్ 2వ అధ్యాయము శ్రీకృష్ణ భగవాన్ని స్మరణం. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ప్రియతముని వార్తలను గూర్చి పలుకుమని విదురుడు మహాభక్తుడగు ఉద్ధవుని అడిగినప్పుడు ఆ దేవదేవుడు స్మరణము వలన కలిగిన అత్యధికమగు ఉత్కంఠత కారణంన అతడు శీఘ్రమే సమాధానమసగా లేకపోయాను. రెండవ శ్లోకం. 5 ఏళ్ల ప్రాయంలో తన బాల్యమునందున శ్రీకృష్ణ భగవాని సేవలో అత్యంత సంలగ్నమైనట్టి వాడు అతడు. అది ఎంత అనగా ప్రాతకాల భోజనమునకై తన తల్లి
పిలిచినను దాన్ని అతడు స్వీకరింప నిశ్చగించేది వాడు కాదు. భాష్యం. తన పుట్టుక నుండి ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్ని సహజ భక్తుడు. ఆ సహజ స్వభావ కారణమున తన బాల్యము నుండి అతడు శ్రీకృష్ణుని సేవించేవాడు. కృష్ణుని బొమ్మలతో అతడు ఆడుకునేవాడు. వస్త్రములు తొడుగుచు, ఆహారం మొసగుచు, పూజించుచు అతడు ఆ బొమ్మలను సేవించెను. ఆ విధంగా అతడు దివ్యానుభవ క్రీడలో సదా రతుడై ఉండను. నిత్య సిద్ధుడగు వాని లక్షణములు ఇవి. నిత్య సిద్ధుడగు వాడు శ్రీకృష్ణుని ఎన్నడూ మరవనటువంటి భక్తుడు. భగవాన్తో జీవులకు గల నిత్య సంబంధం పునరుద్ధరించుటకే మానవ జీవితము ఉద్దేశింపబడినది. జీవుని యందు నిద్రాణమై ఉన్న ఆ స్వభావం జాగ్రత్తం చేయుట కొరకే ధార్మికోపదేశములన్నయ్యను ఉద్దేశితమే. అటువంటి మేలుకొలుపు ఎంత శీఘ్రముగా సంభవించను అంత తొందరగా మానవ జీవన కార్యము పూర్ణము కాగలదు. భక్తుల కుటుంబం నందు బాలుడు భగవాన్ని పలు విధములుగా సేవించుటకు అవకాశము నందుచుండను. భక్తి యోగం నందు ఇదివరకే పురోగమించి ఉన్న జీవుడు అట్టి జ్ఞానవంతమ కుటుంబమున జన్మను బడయు అవకాశం కలిగి ఉండదు. ఇది భగవద్గీత యందు నిర్ధారించబడింది. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజయాయతే. యోగ భ్రష్టుడైన వాడు ఉన్నతులకు బ్రాహ్మణుల ఇంట గాని లేదా ధనికులకు వైశ్యుల ఇంట గాని జన్మించే అవకాశము నందును. భగవత్ చైతన్యమును అప్రయత్నంగా జాగృతం చేసుకున్నటకు ఆ రెండు కుటుంబములందును మంచి అవకాశం కలదు. ఆ కుటుంబములందు శ్రీకృష్ణుని అర్చనము విధిగా వనరింపబట్టయు మరియు ఆ పూజా విధానమును అనుకరించుటకు బాలుడు అవకాశము పొందగలుగుటయు అందులకు కారణం. జనులకు భక్తియుత సేవ యందు శిక్షణను గూర్చుటకు గల పాంచరాత్రిక విధానమే మందిరార్చనము. దాని ద్వారా సాధకులు భక్తి యోగం నేర్చుటకు అవకాశము నందుదురు. పరీక్షిత్ మహారాజు సైతము బాల్యమునందు కృష్ణుని బొమ్మలతో ఆడుకునేవారు. భారతదేశం నందు చక్కని కుటుంబములలో ఈనాటికి పిల్లలకు రాముడు, కృష్ణుడు లేదా కొన్ని మార్లు వేరే దేవతల బొమ్మలు వసకబడుచుండు. తద్వారా వారు భగవత్ సేవా లక్షణములను వృద్ధి చేసుకోనగలరు. కృష్ణుని అనుగ్రహం చే నాకును మా తల్లిదండ్రులచే అట్టి అవకాశము వసకబడినది. నా జీవనం నందలి తొలి భాగము ఈ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నేను కూడా చదువుతాను. హరే కృష్ణ. 3వ శ్లోకం. ఉద్ధవుడు ఆ విధముగా బాల్యం నుండి నిరంతరము శ్రీకృష్ణుని సేవించిన. వృద్ధాప్యము నందును అట్టి సేవాభావన ఏనాడు సన్నగిల్లలేదు. ఆ దేవదేవుని వార్తలను గురించి అడిగినంతనే ఉద్ధవుడు శీఘ్రముగా అతన్ని స్మరించిన. భాష్యము. శ్రీకృష్ణ భగవాని దివ్యమగు సేవ లౌకికమైనది కాదు. భక్తుని అట్టి సేవాభావన క్రమముగా వృద్ధి అని ఎన్నడనూ సన్నగిల్లదు. సాధారణంగా వృద్ధాపం నందు మంజుడు లౌకిక సేవ నుండి విరమించుటకు అనుమతించబడును. కానీ భగవానుని దివ్యమగు సేవ యందు విరమణ అన్నది లేనే లేదు. పైగా వయసుతో పాటు సేవాభావన పెరుగుచూ పోవును. దివ్యమగు సేవ యందు తనివి తీరుట అన్నది ఉండదు. కనుకనే దాని యందు పదవి విరమణ లేనే లేదు. భౌతిక దృష్టిలో దేహం ద్వారా సేవను గూర్చుచు మంజుడు అలసినప్పుడు పదవి విరమణకు అనుమతించబడిన. కానీ ఆధ్యాత్మిక సేవ యందు అలుపు భావనే ఉండదు. అది ఆధ్యాత్మిక సేవే దేహ స్థాయిలో ఉండకపోవటే అందులో కారణం. దేహస్థాయిలో వనరింపబడి సేవ దేహము ముసలిదైన కొలది క్షీణించును. కానీ ఆత్మ ఎన్నడూ ముసలిది కాబోదు. కనుకనే ఆధ్యాత్మిక స్థాయి యందు సేవ ఎన్నడూ ఆయాసకరమైంది కాదు. ఉద్ధవుడు నిస్సందేహంగా వృద్ధుడయ్యను. కానీ దాని భావము అతని ఉత్సాహము భావము ముసలిదైనది కాదు. ఆధ్యాత్మిక స్థాయిలో అతని సేవాభావము పక్వత చెందను. కనుకనే శ్రీకృష్ణుని గురించి విదురునిచే ప్రశ్నితుడై అంతనే అతడు సందర్భానుసారంగా ఆ దేవదేవుని స్మరించి బాహ్య స్మృతిని విడిచెను. శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తియుక్త సేవ యొక్క లక్షణం అదియే. తల్లియగు దేవహుతికి కపిల భగవానుడు ఒసగిన ఉపదేశములందు లక్షణం భక్తి యోగస్య మొదలైనవి అట్టి లక్షణములు తదుపరి వివరించబడును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం ప్రభుజీ. 4వ శ్లోకం. సముహూర్తమభూతూష్ణీం కృష్ణాంఘ్రిసుధయా భృశం తీవ్రేణ భక్తి యోగేన నిమగ్న సాధు నివృతః. క్షణకాలము అతడు తీవ్ర మౌనమును దాల్చెను. అతని దేహము ఏమాత్రము కదలలేదు. భక్తిభావముతో ఆ దేవదేవుని చరణ కమల స్మరణామృతమునందు అతడు సంలగ్నమయ్యను. ఆ భావావేశమునందు మరింత లోతుగా చంచున్నట్లు అతడు గోచరించెను.
భాష్యం. శ్రీకృష్ణుని గూర్చి విదురుడు కావించిన విచారణ ద్వారా ఉద్ధవుడు గాఢనిద్ర నుండి మెలుకొన్నట్లుగా గోచరించెను. ఆ దేవదేవుని చరణ కమలములను తాను మరిచేతనని పశ్చాత్తాపపడుచున్నట్లుగా అతడు కనిపెట్టెను. ఆ విధముగా అతడు కృష్ణుని చరణ కమలములను మరియు తాను ఆ దేవదేవునికి వనొచ్చిన దివ్యమగు ప్రేమయుత సేవను తిరిగి గుర్తు చేసుకొనెను. ఆ విధముగా వనొచ్చుచు అతడు పూర్వము తాను ఆ భగవానుని సన్నిధిలో అనుభవించిన భావావేశముని తిరిగి పొందెను. భగవానుడు పూర్ణుడైన కారణమున అతని స్మరణమునకు మరియు స్వసన్నిధికి ఎట్టి భేదము లేదు. ఆ విధముగా ఉద్ధవుడు క్షణకాలము పూర్తిగా మౌనమును దాల్చెను. కానీ ఆ భావావేశమున అతడు మరింత లోతుగా చనుచున్నట్టు గోచరించెను. భావావేశ లక్షణములు అత్యున్నతులకు భక్తుల ద్వారానే ప్రదర్శితము కాగలవు. అశ్రువులు, శరీర కంపనము, స్వేదనము, అస్థిరత, రోమాంచము, గద్గద కంఠము ఆదిగా కలవి శరీరమందలి 8 విధములకు ఆధ్యాత్మిక మార్పులై ఉన్నవి. విదురుని సన్నిధిలో ఉద్ధవుని ద్వారా అవన్నీయును ప్రకటము కావింపబడను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు, శారదా మాత ప్రభాకర్ ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకము. సర్వాంగో ముఖ మిలదృశో దృశు శుచః పూర్ణార్థో లక్షితేన స్నేహ ప్రసర సంపృక్తః. అనువాదం. పూర్ణ భావావేశ కారణమున ఉద్ధవుడు సమస్తమైన దివ్యమకు దేహమార్పులు పొందినవియు కనులయందు విరహాతృగులను అతడు తుడుచుకొన ప్రయత్నించుచున్నట్లు నన్ను విదుడుగాంచెను. అపారమగు భగవత్ప్రేమను ఉద్ధవుడు సంపూర్ణంగా ఆకలింప చేసుకొనని అతడు ఆ విధముగా అవగతము చేసుకొనెను. భాష్యం. భక్తి సేవ యొక్క అత్యున్నత స్థాయి లక్షణము విదురునిచే అనుభవజ్ఞుని భక్తుడు కావించబడింది. ఉద్ధవుని భగవత్ప్రేమను యొక్క పరిపూర్ణ స్థితిని అంతటా అతడు ధృవీకరించను. భావోద్రేక దైహిక మార్పును ఆధ్యాత్మిక స్థాయి నుండియే ప్రకటనమయ్యింది. అవి ఎన్నడూ అభ్యాసము ద్వారా వృద్ధి చెందినట్టి కృత్రిమ భావములను కానేరవు. భక్తి యోగం నందు 3 విధములకు వికాస స్థితులు కలవు. భక్తి యోగ సూత్రము నిర్దేశించబడిన విధి విధానములను అనుసరించుట తొలి స్థితి. భక్తి యోగమునందరి నిశ్చలమగు స్థితిని ఆకలింప చేసుకుని అనుభూతం మనర్చుకున్నకు 2వ స్థితి. ఇక దివ్యమగు దైహిక భావముల ద్వారా భావోద్రేకం సూచించుట చివరి స్థితి. శ్రవణము, కీర్తనము, స్మరణము వంటి భక్తి యోగమునందరి 9 మార్గములు ఆ విధానము ఆరంభమై ఉన్నవి. శ్రీకృష్ణ భగవాని మహిమలను లీలను నిరంతరము శ్రవణము చేయుటకు ద్వారా సాధకుని ఉదయమందలి కల్మషము తుడిచిపెట్టుకుని పోట ఆరంభమగును. మనుషుడు ఎంత అధికముగా కల్మషం నుండి శుద్ధిపడునో అంత అధికముగా అతడు భక్తి యోగము స్థిరుడగును. క్రమముగా ఆ కర్మలే నిశ్చలత్వము, గట్టి నమ్మకము, రుచి, అనుభూతి, ఆకలింపులనటి రూపమును ఒకదాని తదుపరి ఒకటి పొందును. క్రమానుగత అవకాశమును చెందిన ఆ వివిధ స్థితులు భగవత్ ప్రేమను అత్యున్నత స్థాయికి వృద్ధి చేయము. అత్యున్నత స్థితి యందు ప్రేమ, కోపము, అనురాగం వంటి కొన్ని లక్షణాలు ఉండును. అవి క్రమంగా వృద్ధి చెందుచు మహాభావ స్థితికి కొన్ని అసాధారణ విషయములందును చేరును. అటువంటి మహాభావ స్థితి సాధారణంగా జీవులకు సాధ్యపడదు. మూర్తిభవించిన భగవత్ ప్రేమయను శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆ స్థితులు అన్నిటినీ ప్రకటించి ఉండేది. శ్రీ చైతన్య మహాప్రభుల వారి ప్రధాన శిష్యుడుకు రూప గోస్వామి రచించిన భక్తి రసామృత సింధు అను గ్రంథమునందు ఉద్ధవుని వంటి వివిధ విశుద్ధ భక్తులచే ప్రదర్శితమగు ఈ దివ్య లక్షణము క్రమబద్ధముగా వర్ణితములైనవి. ఆ గ్రంథమునకు నేను భక్తి రసామృతం అని సంగ్రహవాఖ్యానము రాసి ఉంటుంది. ఈ భక్తి యోగ శాస్త్రము మరింత విస్తారముకు సమాచారం వరకు జిజ్ఞాసులు ఆ పుస్తకం చదువనగును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఉన్నారా ప్రభు? రామకృష్ణ మాతాజీ ముందుకెళ్దాము. సరే. జగదాంబ మాతాజీ చదువుతారా 6వ శ్లోకము? హరే కృష్ణ. 6వ శ్లోకము. శనకే భగవన్ లోకం విమృజ్య నేత్రేంద్రు ప్రీత్య ఉద్ధవ ఉత్స్మయన్. పరమభక్తుడు ఉద్ధవుడు ఉద్ధవుడు శీఘ్రమే భగవల్లోకము నుండి మానవ స్థితికి తిరిగి వచ్చి
కన్నుల తుడుచుకొనుచు పూర్వపు శృతిని జాగృత పరుచుకొని విదురునితో ప్రేమగా పలికెను. భాష్యము. ఉద్ధవుడు భగవత్ ప్రేమ యొక్క దివ్య భావావేశమును పూర్తిగా లీనమైనప్పుడు వాస్తవముగా బాహ్య ప్రపంచమునే మర్చిపోయాను. విశుద్ధ భక్తుడైన వాడు ప్రస్తుత దేహమునందు భగవద్ధామనే నిరంతరము నివసించును. భగవాన్ దివ్య ఆలోచన లగ్నమైనందున అతడు నిజమునకు దేహస్థితులు నిలిచినట్టు వాడు కాడు. ఉద్ధవుడు విదురుతో పలుకగోరినప్పుడు భగవద్ధామము నుండి మానవుల భౌతిక స్థాయికి దిగవచ్చును. విశుద్ధ భక్తుడు ఈ మత్స్యలోకమును నిలిచినప్పటికీ దివ్యముగు ప్రేమతో సేవ కొరకు భగవత్ సంబంధమునే ఇతడు నిలిచిండు గాని ఏదియో భౌతిక కారణమును కాదు. జీవుడు తన వర్తమాన స్థితిని అనుసరించి భౌతిక స్థాయి ఎందో లేక దివ్యముగు భగవద్ధామనుందో వసించును. అతని బద్ధ జీవనములో మార్పులు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూపగోస్వామికి వసగిన ఉపదేశములందు వివరించబడినవి. విశ్వములందు జీవులు జన్మలుగా తమ స్వకర్మ ఫలముల ప్రభావములను భోగించున్నారు. వారిలో కొందరు విశుద్ధ భక్తుల సాంగత్యముతో ప్రభావితులై రుచిని బడేట ద్వారా భక్తుల సేవ నడుచుటకు అవకాశం నందుదురు. ఆ రుచియే భక్తి యోగమున బీజమై ఉన్నది. అటువంటి బీజమును పొందగలిగిన భాగ్యవంతుడు దాన్ని తన హృదయ కుహరము నాటుకున్న వల్ల బీజం మొలకెత్తుటకు మనుజుడు నీరు పోయట ద్వారా దాన్ని పోషించే రీతి భక్తుని హృదయమందు నాటబడిన భక్తి యోగ బీజమును భగవాన్ పవిత్ర నామము లీలాశ్రవణ కీర్తనముల జలమును పోయట ద్వారా పోషింపవచ్చును. ఆ విధముగా పోషింపడి భక్తులత క్రమముగా పెరగలదు. ఇక భక్తుడు తోటమాలి వలె వర్తించుచు నిరంతర శ్రవణ కీర్తనమైన జలమును పోయిచు పోవును. అప్పుడు భక్తులత ఎంత ఎత్తుగా పెరుగుననగా అది పూర్తిగా భౌతిక విశ్వమును కూడా దాటిపోను. ఆ రీతి గోలోక బృందావనము చేరినంత వరకు పైకి పెరుగుచు ఆధ్యాత్మిక లోకములు చేరును. భక్తుడు తోటమాలి కేవలము శ్రవణ కీర్తనములు కావించడం ద్వారా భక్తి యోగం నిర్వహించచ్చు భౌతిక స్థాయి నుండి కూడా భగవద్ధామతో సంపర్కం కలిగి ఉండను. లత ఏదేని ఒక బలమైన వృక్షమును ఆశ్రయించే రీతి భక్తులచే పోషింపబడి భక్తిలత శ్రీకృష్ణ భగవాని పాద పద్మను ఆశ్రయించి స్థిరత్వం నందును. లత ఆ రీతిగా స్థిరత్వం నందినప్పుడు దాని నుండి ఫలము ఉనికిలోనికి రాగలదు. భక్తిలతను పోషించిన తోటమాలి ఆ ప్రేమ ఫలమును ఆస్వాదించగలడు. అంతటా అతని జీవితం సఫలము కాగలదు. ఉద్ధవుడు అటువంటి స్థితిని సాధించిన విషయము అతని వ్యవహారము ద్వారా స్పష్టమవుతున్నవి. అతడు పరమోత్కృష్టమైన లోకమును చేరుటయు మరియు ఈ ప్రపంచమునందు నిలిచిండుటయు ఏకకాలమని నిర్వహింపగలిగాడు. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ ఉద్ధవుడు పలికెను. 7వ శ్లోకము. శ్రీ ఉద్ధవుడు పలికెను. ప్రియమైన విదురా, శ్రీకృష్ణ భగవానుడనడి జగత్ సూర్యుడు అస్తమించినాడు. మా గృహము ఇప్పుడు కాలమనడి మహాసర్పముచే మృంగివేయబడినది. ఇక మా కుశలమును గూర్చి నేనేమి పలుకగలను? భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారి వ్యాఖ్యానమును అనుసరించి శ్రీకృష్ణ భాస్కరుని అస్తమయమును ఈ క్రింది విధముగా వివరింపవచ్చును. అతి ఘనమైన యదువంశము యొక్కయు తన వంశము కురువంశము యొక్కయు వినాశ సూచన లభించినప్పుడు విదురుడు గొప్పగా దుఃఖితుడయ్యను. అతని విచారమును ఉద్ధవుడు అవగతము చేసుకొనగలిగెను. కనుకనే సూర్యాస్తమయము పిమ్మట ప్రతి ఒక్కరూ అంధకారమున నిలుతురని పలుకుచూ ఉద్ధవుడు తొలుత అతని ఎడ సానుభూతి తెలుపగోరెను. సమస్త ప్రపంచము దుఃఖమనడి అంధకారమున మునిగిన కారణమున విదురుడు గాని ఉద్ధవుడు గాని వేరెవరు గాని సుఖముగా నుండబోరు. విదురుడు ఎంతగా దుఃఖితుడై ఉండెనో ఉద్ధవుడు సైతము అంతగానే దుఃఖితుడై ఉండెను. వారి కుశలమును గూర్చి ఇంతకు మించి తెలిపినది ఏదియునూ లేదు. శ్రీకృష్ణ భగవానుని సూర్యునితో పోల్చుట మిగుల ఉచితముగానున్నది. సూర్యుడు అస్తమించినంతనే అంధకారము అప్రయత్నముగా ప్రత్యక్షమగును. కానీ సామాన్య మానవునిచే అనుభూతమయ్యడి అంధకారము ఉదయమందు గాని అస్తమయమునందు గాని సూర్యుని ఏమాత్రము ప్రభావితము చేయబోదు. శ్రీకృష్ణుని ఆవిర్భావ అంతర్ధానములు అచ్చము సూర్యుని ఉదయాస్తమయములను బోలియుండును. అసంఖ్యాక విశ్వములలో అతడు ఆవిర్భవించుచు అంతర్ధానము చెందుచుండును. ఏదేని ఒక ప్రత్యేక విశ్వములో
అతడు నిలిచి ఉన్నంత కాలము దాని యందు సమస్తము దివ్య ప్రకాశమే నిలిచియుండును. కాని అతడు ఏ విశ్వము నుండి వెడలిపోవునో అది మాత్రము అంధకార బంధురమగును. అయినను అతని లీలలు మాత్రము శాశ్వతమైనవి. సూర్యుడు తూర్పు గోళార్ధమున గాని పశ్చిమ గోళార్ధమున గాని ఏదియో ఒక చోట నిలిచియే ఉన్నట్లుగా భగవానుడు సర్వదా ఏదియో నాకు విశ్వమునందు నిలిచియే ఉండును. సూర్యుడు భారతదేశమునందు గాని అమెరికా దేశమునందు గాని ఏదియో ఒక చోట నిలిచి ఉండవచ్చును. కానీ భారతదేశమును గోచరించినప్పుడు మాత్రము అమెరికా ప్రాంతము అంధకారమునందుండును. అదే రీతిగా అతడు అమెరికా దేశమునందు ప్రకటమైనప్పుడు భారత భూభాగము అంధకారమున మునుగును. సూర్యుడు తెల్లవారుజామునం ఉదయించి హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ప్లీజ్ సార్, అది ఏం పేజు ఏం శ్లోక చదువుతున్నారు ప్రభుజీ? 57వ పేజు 2వ పారాగ్రాఫ్ దగ్గర ఉన్నామమ్మా. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మ కళ్యాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ మ్యూట్ లో ఉన్నారమ్మా. హరే హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నేను చదివిన తర్వాత చదువుతారు ప్రభుజీ. ఓకే ఓకే. సూర్యుడు తెల్లవారుజామున ఉదయించి క్రమముగా ఆకాశ మధ్యమున చేరి పిదప ఒక గోళార్ధము అస్తమించుచు అదే సమయమున వేరొక గోళార్ధం నుండి ఉదయించడి రీతి శ్రీకృష్ణ భగవాన్ ఒక విశ్వమునందలి అంతర్ధానము మరియు వేరొక విశ్వమునందు వివిధ లీలల ఆరంభము ఏకమారు జరుగుతుండెను. ఇచ్చట ఒక లీల పూర్తయిన వెంటనే అది వేరొక విశ్వమునందు ప్రకటనమగును. ఆ విధముగా ఆ దేవాది దేవుని లీలలు ఎటువంటి అంతరము లేకుండా కొనసాగుతున్నది. 24 గంటలకు ఒకసారి సూర్యోదయం జరుగుతున్నట్టు విశ్వమునందు శ్రీకృష్ణ భగవాను లీలలు బ్రహ్మదేవుని రోజుకు ఒకసారి ప్రకటమగును. బ్రహ్మదేవుని ఆ పగటి సమయం 4,30,00,000 సూర్య మానవ సంవత్సరములని భగవద్గీత యందు తెలుపబడినది. కానీ భగవానుడు ఎచ్చట ఉపస్థితుడై ఉన్నను శాస్త్రములందు వర్ణించబడిన అతని వివిధ లీలలు నియమిత కాల వ్యవధిలో జరుగుతూనే ఉండును. సూర్యాస్తమయముచే పాపములు శక్తివంతములు కాగలవు. చోరులు ధైర్యవంతులను ప్రోత్సహితులను కాగలరు. దెయ్యములు చురుకు పొందగలవు. కమలము వాడిపోవును. చక్రవాకములు విచారగ్రస్తములగును. అదే రీతిగా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానము చెందినప్పుడు నాస్తికులు ఉత్సాహపూరితులు కాగా భక్తులు దుఃఖాశ్రితులగుదురు. హరే కృష్ణ. ఇక మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దురభగో భతలోకోయం యదవో నితరామపి ఏ సంవత్సనో న విదురావీరం మీనా ఇవోడుపం. సమస్త లోక సహితముగా ఈ విశ్వము పరమ దౌర్భాగ్యవంతమై ఉన్నది. మీనములు చంద్రుని పోలిక పట్టు జాలునట్లుగా యాదవులు శ్రీహరిని దేవదేవునిగా గుర్తు పట్ట జాలనందున మరింత దురదృష్టవంతులై ఉన్నారు. భాష్యము. శ్రీకృష్ణ భగవాని దివ్యమగు సమస్త భగవద్గుణములను గావించియు అతన్ని గుర్తింపజాలని ప్రపంచములోని దౌర్భాగ్య జనులను గురించి ఉద్ధవుడు విలిపించను. కంసుని కారాగ్రహమున జన్మించినది మొదలు మౌసల లీల వరకు ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనడి షడ్విభూతుల యందు దేవదేవునిగా అతడు తన శక్తులను ప్రదర్శించినప్పటికీ ప్రపంచములోని మూర్ఖ జనులు అతనిని పూర్ణ పురుషోత్తముడగు భగవానుని అవగతము చేసుకొన జాలలేకపోయి. మూర్ఖ జనులు అతన్ని అసాధారణ చారిత్రాత్మక పురుషునిగా భావించి ఉండవచ్చును. వారు ఆ భగవానితో సన్నిహిత సంబంధము కలిగి ఉండకపోతే అందులకు కారణము. కానీ ఆ దేవదేవుని సాంగత్యమునందే సదా నిలిచియుండు అతనిని పూర్ణ పురుషోత్తమునిగా గుర్తింపజాలని అతని కుటుంబ సభ్యులు మరింత దురదృష్టవంతులై ఉన్నారు. శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరుగగలిగి అతనిని భక్తియుక్త సేవను గుర్చయందు అవకాశము సద్వినియోగపరుచుకొన జాలనందులకు తన దుర్భాగ్యమును గురించి ఉద్ధవుడు విలపించెను. ఆ రీతి అతడు ఎల్లరి దురదృష్టమున
తన దానితో సహా గురించి చింతించెను. భగవాను విశుద్ధ భక్తుడు తనను పరమ దురదృష్టవంతునిగా తలపోయినను. భగవాను ఎడ తీవ్ర విరహమే అందులకు కారణము. దివ్యముకు విరహ భావములో అది ఒకటి. చంద్రుడు క్షీరసాగము నుండి ఉద్భవించినని శాస్త్రముల నుండి తెలియవచ్చుచున్నది. ఊర్ధ్వలోకములందు క్షీర సాగరం ఒకటి కలదు. ప్రతి జీవుని హృదయమును పరమాత్మునిగా నియంత్రించు విష్ణు భగవానుడు క్షీరోగద కసాయి విష్ణు రూపమున అచట వసించును. కేవలము ఉప్పు నీటి సముద్రపు యొక్క అనుభవమునే కలిగి ఉన్న కారణమున క్షీరసాగర ఉనికిని విశ్వవింపని వారల తెలుసుకొనవలసింది ఏమనగా, ఈ ప్రపంచము గోవు అనగా ఆవు అని భావమని పిలువబడును. గోమూత్రము లవణ పూర్ణముగా నుండును. ఆయుర్వేద వైద్య శాస్త్రం అనుసరించి గోమూత్రము కాలేయమునకు సంబంధించిన రోగముతో బాధపడు వారిని బాగు చేయటంలో అద్భుతముగా పనిచేయగలదు. అట్టి రోగులకు ఆవు పాలకు సంబంధించిన అనుభవం ఏమాత్రము లేకపోవచ్చును. కాలేయమునకు సంబంధించిన వ్యాధితో బాధపడే వారికి క్షీరము నొసకపోతే అందులకు కారణము. కానీ ఆ రోగు తాను క్షీరమును రుచి చూడనప్పటికీ దాన్ని సైతము ఆవు కలిగి ఉండదని తప్పక ఎరిగి ఉండవలను. అదే విధముగా ఉప్పు నీటి సముద్రము నెలకొన్నటువంటి ఈ చిన్నపాటి లోకమంది అనుభవమునే కలిగి ఉన్న మనుషులు క్షీరసాగరము కూడా ఒకటి కలదని తాము చూడనప్పటికీ శాస్త్రాల నుండి తెలుసుకొనవలసి ఉన్నది. ఆ క్షీరసాగరము నుండియే చంద్రుడు ఉద్భవించను. కానీ ఆ సాగరమునందలి మత్స్యములు చంద్రుడు మరి ఒక రకపు మత్స్యపు కాదనియు తనకు భిన్నులని గుర్తింపజాలకపోయినవి. అవి చంద్రుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. తమకు భిన్నుడనియు గుర్తింపజాలకపోయినవి. అవి చంద్రుని తమలో ఒకనిగను లేదా ఏదియో కాంతిమయ వస్తువుగాను అంతకు మించి ఏదియును కాదు మాత్రమే భావించినవి. శ్రీకృష్ణుని గుర్తింపజాలనటువంటి దౌర్భాగ్యజనులు అట్టి చేపల వంటి వారే. ఆ దేవదేవుని వారు తమలో ఒకనిగా ఏదియో కొంత అసాధారణ ఐశ్వర్యము, బలము మొదలగునవి ఉండినా ఉండవచ్చును భావింతురు. అటువంటి మూర్ఖజనులు పరమ దురదృష్టవంతులని భగవద్గీత 9.11 నందు ధృవపరచుచున్నది. అవజానంతి మా మూఢ మానుష్యం తనుమాశ్రితం. 9వ శ్లోకం. యాదవులందరూ అనుభవజ్ఞులైన భక్తులను, జ్ఞానవంతులను, ఇంగిత జ్ఞానం కలవారును అయ్యుండిరి. వీటన్నింటికి మించి అన్ని విధములకు విశ్రామములందు వారు ఆ దేవదేవుని కూడి ఉండిరి. అయినప్పటికీ వారు అతన్ని సర్వత్రా వసించునట్టి ఒక పరమోత్కృష్టునిగా మాత్రమే ఎరుగగలిరి. భాష్యము. కేవలం మనుజుని పాండిత్య బలముచే లేదా మనోకల్పనా బలముచే దేవదేవుడు లేదా పరమాత్ముడు అవగతము కాబోడని వేదములందు తెలుపబడినది. నాయామాత్మ ప్రవచనేన లభ్యోన మేధయా నహుబహునా శృతేన. కఠోపనిషత్తు 1.2.23. తన కరుణను బడిసిన వానికి మాత్రమే ఆ దేవదేవుడు తెలియబడిను. యాదవులందరూ విశేష పాండిత్యం కలవారును అనుభవజ్ఞులను అయ్యుండిరి. శ్రీకృష్ణుడు ఎల్లరి హృదయములందు వసించి పరమాత్ములని ఎరిగి ఉన్నప్పటికీ అతనిని ఆదిదేవునిగా మాత్రం వారు అవగతము చేసుకొనక జాలకపోయిరి. ఈ జ్ఞానరాహిత్యము వారి పాండిత్యము లేని కారణమున కాదు, కేవలం వారి దురదృష్టమే అందులకు కారణము. అయినను బృందావనం నందు ఆ దేవదేవుడు పరమాత్మునిగా సైతము తెలియబడకుండెను. బృందావనవాసులందరూ విశుద్ధులను, లోకచార రహితులను అగు భక్తులై అతన్ని తమ ప్రేమ ద్వేయముగా భావింపగలవారగుటయే అందులకు కారణం. అతడు దేవదేవుడని వారు ఎరుగకుండిరి. కాని యాదవులు, ద్వారకావాసులు శ్రీకృష్ణుని వాసుదేవునిగా సర్వత్రా వసించినట్టి పరమాత్ముడు తప్ప దేవదేవుని ఎరుగకుండిరి. వేద విద్వాంసులుగా వారు వేద మంత్రములు పరిశీలించిరి. ఏకో దేవ సర్వభూతాదివాస అంతర్యామి ఋషీణాం పరదేవత. ఆ రీతిగా యాదవులు శ్రీకృష్ణుని తమ కులమునందు అవతరించిన పరమాత్మునిగా మాత్రమే, అంతకు మించి వేరేదీను కాదు అని అంగీకరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత అంటే పాండిత్యం ఎంత ఉన్నప్పటికీ జ్ఞానవంతులైన భక్తి లేకపోయేసరికి వాళ్ళకి తెలియకపోవడం ఎంత దురదృష్టకరం చూసారా. మన బృందావన వాసులు ఒక్కళ్ళే ప్రేమతో గుర్తించగలిగారు. అలా చాలా బాగుంది ప్రభుజీ ఈ భాష్యం.
నెక్స్ట్ అమ్మా రామలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. ప్రభు ఉన్నాను ప్రభు. తులసి మాతాజీ. తులసి మాతాజీ చదవండి సరే. తులసి 10వ శ్లోకము. భగవానుని మాయాశక్తిచే భ్రమితులైన వారి పలుకులు సంపూర్ణ శరణాగతులైన వారి బుద్ధిని ఏ పరిస్థితులందునూ విచలితం చేయజాలవు. భాష్యము. వేదములు సమస్త నిదర్శనములను బట్టి శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడగు దేవదేవుడై ఉన్నాడు. శ్రీపాద శంకరాచార్యులతో సహా ఆచార్యులందరూ ఆ దేవదేవుని అంగీకరించి ఉండిరి. కానీ అతడు ఈ ప్రపంచమును నిలిచినప్పుడు వివిధ తరగతుల జనులు అతన్ని భిన్న భిన్నముగా అంగీకరించి ఉండిరి. తత్కారణమున అతని గురించి వారి పరిగణం సైతము భిన్నముగానే ఉండును. శాస్త్రములందు విశ్వాసం కలిగిన వారు అతనిని యథాతథముగా అంగీకరించిరి. కనుకనే అతడు ఈ జగత్తు నుండి అంతర్ధానం చెందినప్పుడు వారు గొప్ప శోకము మునిగిపోయిరు. అర్జునుడు మరియు ధర్మరాజు యొక్క విలాపమును విచారమును ఇదివరకే ప్రథమ స్కందం మనము చర్చించి ఉన్నాము. జీవితాంతం వరకు వారికి శ్రీకృష్ణుడు అంతర్ధానం దాదాపు దుస్సాహమయ్యను. యాదవులు శ్రీకృష్ణుడి గురించి పాక్షికంగానే ఎరిగి ఉండిరి. కానీ వారును మహిమాన్వితులై ఉన్నారు. కుటుంబ ప్రముఖునిగా వర్తించినట్టు భగవానుడితో సహచర్య అవకాశం వారు పొందటే అందుకు కారణం. అంతేగాక అతనికి వారు సన్నిహిత సేవను సైతము వనరించి ఉండిరి. ఆ దేవదేవుని సాధారణ మానవునిగా పరిగణించినట్టు వారికి అట్టి యాదవులు ఇతర భక్తులు భిన్నులై ఉన్నారు. ఆ రీతి పరిగణించిన వారు నిక్కముగా మాయాశక్తితో మోహితులైనట్టు వారే. వారు నరకప్రాయులై ఉన్నారు. దేవదేవుని ఎడ వారు అసూయగ్రస్తులై ఉందురు. మాయాశక్తి వారిపై అతి బలవంతముగా పనిచేయును. ఎంతటి లౌకిక విద్యా పారంగతులైనను అట్టి వారు శ్రద్ధారహితులను నాస్తిక రోగస్తులను ఒకటే అందులకు కారణము. ధృతరాష్ట్రుని సంతానం మరియు జరాసంధుని దరిద్రపైన దానవరాజులు వధించుటలో ఎన్నో పాపకర్మలు వనరించినందున బోయవానిచి చంపబడినట్టు సాధారణ మానవునిగా శ్రీకృష్ణుడు నిర్ధారించుటకు వారు సదా కుతూహులై ఉందురు. కర్మఫలముచే భగవాను ప్రభావితుడు కాడనడి భగవద్గీత వాక్యం నందు అట్టి వారు విశ్వాసమును కలిగి ఉండురు. నమాం కర్మాని అంతి. నాస్తిక దృష్టిని అనుసరించి కృష్ణుడి వంశము యాదవ వంశం ధృతరాష్ట్రుని సంతానము వధించుటలో అతడు ఒరిచిన పాపముల కారణమున వసగబడిన బ్రాహ్మణ శాపము నశించను. ఇట్టి అపవాదులన్నీ భక్తులు హృదయములను తాకజాలవు. ఏది ఏమిటన్న విషయమును వారు చక్కగా ఎరిగి ఉండుటే అందులకు కారణం. భగవాను విషయము వారి బుద్ధి ఈ ఎన్నడూను విచలితం కాబోదు. కానీ అసురులు వాక్యంచే కలతనుంటే వారు నిందనీయులే. ఈ శ్లోకం నుండి ఉద్ధవుడు వెళ్ళబుచ్చిన భావం ఇదియే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ చదువుతారమ్మా రామలక్ష్మి మాతాజీ. చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. 11వ శ్లోకం. దారిద్ర్యపై గల సరువుల ఎదుట తన నిత్యరూపం ప్రకటం కావించిన శ్రీకృష్ణ భగవానుడు తనను యథారూపమున చూడజాలని వారి దృష్టి నుండి తన రూపమును తొలగించి అంతర్ధానం చెందెను. భాష్యము. ఈ శ్లోకమునందు అవ్రిత ధృతాశాం అను పదము మిగిలి ప్రధానమైనది. భౌతిక జగమునందలి బద్ధజీవులందరిలో తమ ఇంద్రియములను సంతృప్తి పరుచుకొనుటకు పలు రీతులు యత్నించుచున్నారు. అట్టి యత్నములచే సంతృప్తి చెందుట అసాధ్యము కనుక వారందరూ తమ కార్యములందు విఫలమగుచున్నారు. జలము నుండి భూమిపైకి గొనిరాబడిన మత్స్యపు ఉపమానము ఇచ్చట చక్కగా సరిపోగలదు. చేపను జలము నుండి భూమిపైకి తెచ్చినచో ఎంతటి సౌఖ్యములను వసగియు దానిని సుఖవంతము చేయజాలము. అదే విధంగా ఆత్మ సైతము పరమాత్మను సాంగత్యముననే సుఖవంతము కాగలదు, కానీ వేరొక్క చోట కాదు. భగవానుడు తన నిర్వేతిక కరుణచే ఆధ్యాత్మిక జగమందలి బ్రహ్మజ్యోతి యందు అసఖ్యక వైకుంఠ లోకములను కలిగి ఉన్నాడు. ఆ దివ్య లోకమున జీవులు అపరిమితమునందున కొరకై అపారముగా ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. బృందావనము, మధుర, ద్వారకల యందు విశేషముగా ప్రదర్శితమైనట్టి దివ్య లీలను ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆరోధించెను. బద్ధజీవులను భగవద్ధామము వైపునకు ఆకర్షించుటకే అతను అవతరించును. కానీ తగినంత పుణ్యం లేని కారణమున జనులు అట్టి లీలల ఎడ ఆకర్షితులు కారు. పాప ఫలమున సంపూర్ణముగా అతిశయించేవారు శ్రీకృష్ణ భగవాను దివ్యమగు ప్రేమయుత సేవయందు నియుక్తులు కాగలరని భగవద్గీత యందు తెలుపబడినది. ఆచార కార్యక్రమములను గూడిన వైదిక విధానము ప్రతి బద్ధజీవుని పుణ్య మార్గమును నెలకొల్పుటకే అయి ఉన్నది.
వివిధ వర్ణములకు నిర్దేశించబడిన నియమములను నిష్ఠగా పాటించుట ద్వారా మనుజుడు సత్యసంధత, సమము, దమము, తితిక్ష వంటి గుణములను సాధించగలడు. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తియుత సేవను వనరించేడు స్థాయికి ఎదగగలడు. కేవలం అట్టి ఆధ్యాత్మిక దృష్టి ద్వారానే మనుజుడు భౌతిక ఆత్మ శరీరన్యును పూర్ణముగా సంతుష్టి చేయగలడు, చెందగలడు. సంతృష్టి చెందగలడు. శ్రీకృష్ణ సరే, భగవానుడు ముందుకెళ్దామా? ఉపస్థితుడై ఉన్నప్పుడు హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. వరలక్ష్మి మాతాజీ గాని శిరీష మాతాజీ గాని ఉన్నారా? శాంతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ చదువుతాను ప్రభు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితుడై ఉన్నప్పుడు అతనిని నిజ భావనలో గాంచుట ద్వారా భౌతిక అత్యాశలను సంతృప్తి పరచుకొనజాలిన వారు అతనితో పాటుగా భగవద్ధామమునకు మరలగలిగిరి. కాని ఆ దేవదేవుని యథాతథముగా గాంచజాలకపోయిన వారు భౌతిక తాపత్రయములకే అంటిపెట్టుకుని భగవద్ధామమున కేగలేకపోయిరి. సర్వుల దృష్టికి పరముగా భగవానుడు వెడలిపోయినప్పుడు తన ఆది అయిన నిత్యరూపమునందే అతడట్లు వనరించెను. ఆ విషయమే ఈ శ్లోకమునందు తెలుపబడింది. తన స్వదేహముతో పాటుగా అతడు నిష్క్రమించెను. బద్ధజీవులు సాధారణంగా పొరబడినట్లు తన దేహమును అతడు ఇచ్చట విడిచిపోలేదు. భగవానుడు సాధారణ బద్ధజీవి మాదిరి మరణించననుచు చేయబడి శ్రద్ధావిహీనులకు భక్తిరహితుల తప్పుడు ప్రచారమును ఈ వచనము భంగపరచుచున్నది. విశ్వాసరహితులకు అసురుల యొక్క అనవసరమైన భారమును ప్రపంచమునకు తగ్గించుటకై శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. ఆ కార్యము నొనరించిన పిమ్మట అతడు ప్రపంచ దృష్టి నుండి అంతర్హితుడయ్యాను. హరే కృష్ణ ప్రభు. 12 చదవమంటారా ప్రభు? ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. ఓకే. యన్మత్యలీలౌపైకం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతం విస్మాపనం స్వస్య చ సౌభగ బుద్ధేః పరం పదం భూషణాంగం. మత్యలోకమున భగవానుడు తన అంతరంగిక శక్తి యోగమాయ ద్వారా అవతరించెను. తన లీలలకు అనువగు నిత్య రూపమునందే అతడు అర్ధించెను. వైకుంఠనాథుని రూపమునందు స్వయముగా భగవానునితో సహా ఎల్లరకు అనగా చివరికి తమ సంపదను గాంచి గర్వించే వారికి సైతము ఆ లీలలో పరమాత్మత్ములై ఉండును. ఆ విధముగా అతని దివ్య దేహము ఆభరణములకే ఆభరణమై ఉన్నది. హరే కృష్ణ. భాష్యం. వేద మంత్రములకు నిత్యానాం చేతనశ్చేతనానాం అనుగుణ్యమునగా భగవానుడు భౌతిక జగమందలి సమస్త విశ్వములలోని జీవులందరికన్నను పరమశ్రేష్ఠుడై ఉన్నాడు. జీవులందరకు అతడే ప్రధానుడు. ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములందు ఎవ్వరునూ అతనిని అతిశయింపజాలరు లేదా సమానులు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విశ్వమునందున్నప్పుడు సామాన్య మానవుని వలె గోచరించును. మత్స్యలోకమున తన లీలలకు అనువుగా అతడు అవతరించుటయే అందులకు కారణము. మానవ సమాజమున అతడు చతుర్భుజ విలసితమవు తన వైకుంఠ రూపమున అవతరించలేదు. ఏలాన అది అతని లీలలకు అనువైనది కాదు. కానీ మానవునిగా అవతరించినప్పటికీ షడ్విభూతులలో దేనియందును ఎవ్వరునూ అతనితో సమానులు కాకుండ్రి. ఈ ప్రపంచమున దాదాపు ప్రతి ఒక్కరూ తమ సంపదను చూచుకొని గర్వించియుందురు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మానవ సమాజమున నిలిచి ఉన్నప్పుడు విశ్వమునందలి తన సమకాలీనులందరినీ అతిశయించెను. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ ఉన్నారా? మరి లలిత మాతాజీ హరే కృష్ణ ప్రభు. చదవండి. హరే భగవాను లీలలో మానవ నేత్రములకు గోచరములైనప్పుడు అవి ప్రాకృతములు అని పిలువబడును. గోచరములు కానప్పుడు అవి అప్రాకృతములు అని పిలువబడును. సూర్యుడు ఎన్నడను ఆకాశమును వీడనట్లుగా వాస్తవమునకు శ్రీకృష్ణ భగవాను లీలలు ఎన్నడను ఆగవు. సూర్యుడు ఆకాశం నందలి తన సరియైన కక్షలో సదా నిలిచి ఉన్నను మన పరిమిత దృష్టికి కొన్ని మార్లు గోచరించు మరికొన్ని మార్లు గోచరించుకుంటుంది.
అదే విధముగా భగవాను నీళ్ళు ఈ విశ్వమునందో లేక వేరొక విశ్వమునందో సదా కొనసాగుతూనే ఉంటుంది అనగా శ్రీకృష్ణ భగవానుడు దివ్యమగు ద్వారకాధామం నుండి అంతర్ధానం చెందినప్పుడు అతడు గల జనులు దృష్టి నుండి అంతర్ధానం చెందినారని మాత్రమే భావం. మధ్యలోకమునందలి లీలలకు అనువైనట్టి అతని దివ్య దేహము వైకుంఠం లోకమునందలి వివిధ విస్తారములతో పోల్చినతో గౌణమైనదని మాత్రము తప్పుగా భావించరాదు. మధ్యలోకమందు దేవదేవుని లీలలు వైకుంఠలోకములందు ప్రదర్శితమగు అతని కరుణను అతిశయించినది భావనలో భౌతిక జగమునందు ప్రకటమయ్యేది అతని దేహము పరమోత్కృష్టమగు దివ్యత్వమును గూడి ఉన్నది. వైకుంఠలోకములందు భగవానుడు నిత్యముక్తులైన జీవుల ఎడ కరుణామయుడై ఉండును. కానీ మధ్యలోకమందు లీలలందు అతడు నిత్యబద్ధులైన పతితుల ఎడను కరుణామయుడై ఉండును. ఆంతరంగిక శక్తి యోగమాయ ద్వారా మధ్యలోకమందు అతడు ప్రదర్శించిన శ్రేష్టమగు షడ్విభూతుల వైకుంఠలోకములందును దుర్లభమై ఉన్నది అనగా శ్రీకృష్ణ భగవాను లీలలు ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ప్రదర్శనమైనవి కానీ భౌతిక శక్తిచే కాదు. అతని రాసలీల యొక్క శ్రేష్టత మరియు 16,000 మంది రాములతో కూడిన అతని గృహస్థ జీవనము శ్లాఘ్యత వైకుంఠమందలి నారాయణుని సైతము పరమాద్భుతములై ఉండును. నారాయణునికి సైతము పరమాద్భుతములై ఉండును. ఈ మత్స్యలోకమునందలి జీవులకు సైతము నిక్కముగా అట్లే అవి పరమాద్భుతములై ఉండును. శ్రీరాముడు, నృసింహుడు, శ్రీవరాహుడు వంటి ఇతర అవతారములకు సైతము ఆ దేవదేవుని లీలలు అద్భుతములై ఉండును. ఆ దేవదేవుని విభూతి ఎంతటి పరమోత్కృష్టమైనదనగా అతని లీలలు వైకుంఠనాథుని శ్రీకృష్ణునికి అభిన్నుడు చేత కూడా ఆరాధించబడినది. హరే కృష్ణ. రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. యద్ధర్మ సునోర్వత రాజసూయే నిరీక్ష దృక్ష యనం త్రిలోకః పార్ణ్యస్సన సాదేహ గతం విధాతు సర్వాక్సుతౌ కౌశల మిథ్యమన్యథ. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞవేదిక చెంత విశ్వంలోని ఊర్ధ్వ మధ్య అధోలోకములకు చెందిన దేవతలందరూ సమకూడిరి. శ్రీకృష్ణ భగవానుని సుందరమగు దేహ లక్ష్యములను కాంచిన పిమ్మట అతడు బ్రహ్మదేవుని మానవుల సృష్టికర్త చరమ నైపుణ్య సృష్టి అని వారందరూ చింతన కావించి ఉండేది. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచమునందు ఉపస్థితుడై ఉన్నప్పుడు అతని దేహ లక్ష్యములకు సరిపోలినది ఏదీను లేకుండాను. భౌతిక జగమునందలి పరమ సౌందర్య వస్తువులను నీలవర్ణపు కమలంతోనూ లేదా ఆకాశమునందలి పూర్ణ చంద్రునితోనూ పోల్చవచ్చును. కానీ కమలము చంద్రబింబము సైతం శ్రీకృష్ణుని దేహ లక్ష్యముల సౌందర్యంతో పరాజితులయ్యాను. విశ్వమందలి పరమ సౌందర్య జీవులకు దేవతల చేతనే ఆ విషయము రూఢి చేయబడను. శ్రీకృష్ణ భగవానుడు సైతం తమ వలనే బ్రహ్మదేవునిచే సృష్టింపబడినాడని వారు భావించి ఉంది. కానీ సత్యమునకు ఆ బ్రహ్మదేవుడే శ్రీకృష్ణ భగవానుచే సృష్టింపబడినాడు. దేవదేవుని దివ్య సౌందర్యము సృష్టించుట బ్రహ్మ యొక్క శక్తి పరిధిలో ఉన్నటువంటిది కాదు. ఎవరును శ్రీకృష్ణునికి సృష్టికర్త కాదాలరు. పైగా అతడే సర్వులకు సృష్టికర్త ఉన్నాడు. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 10.8 యందు అహం సర్వస్వ ప్రభో మత్తః సర్వం ప్రవర్తే అని పలికి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. 14వ శ్లోకం. యస్యానురాగ ప్లుతః సరాస లీలావలోక ప్రతిలప్తమానః ప్రజస్తియోదృగ్భిరను ప్రవృత్త ధియోవతస్తు కిల కృత్య శేషాః. హాస రాస అవలోకన లీలలను పిమ్మట శ్రీకృష్ణుడు తమను విడిచి వెళ్ళినప్పుడు ప్రజానారిమణులు తీవ్ర వేదనకు గురి అయిరి. తమ నయనములతో వారు అతనిని అనుసరించడివారు. ఆ విధముగా వారు బుద్ధి విచలితము కాగా కూర్చుండిపోయి తమ గృహ కళాకలములను పూర్తి చేయ చాలకుండిరి. భాష్యము. బృందావనమున బాల్యమునందు శ్రీకృష్ణ భగవానుడు తోటి బాలుకులందరినీ దివ్య ప్రేమ భావము యందు ఏడిపించుటలో ప్రఖ్యాత చెంది ఉండెను. వారి ఎడ అతని ప్రేమ ఎంత తీవ్రముగా ఉండేదనగా ఆ భావావేశమున పోలికయే లేకుండెను. వ్రజభామలు సైతం శ్రీకృష్ణుని ఎడ అమితాశక్తులైరి. వారి అనురాగము బ్రహ్మ శివుడు వంటి దేవతలు చూపడి అనురాగమునే అతిశయించెను. శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా చివరకు గోపికల దివ్య అనురాగము ఎదుట తమ పరాజయమును అంగీకరించి వారి అనన్య అనురాగమునకు బదులు తీర్చుకొనలేని తన ఆసక్తతను ప్రకటించెను. దేవదేవుని స్వభావముచే
గోపికలు తీవ్ర వేదన చెందినట్లు గోచరించినను అతడు వారిని విడిచి వెళ్ళినప్పుడు మాత్రము విరహ వేదనకు సహింపజాలక వారు నయనములతో మనసులతో అతనిని వెంబడించడివారు. ఆ పరిస్థితులచే మిగుల దిగ్భ్రాంతులై వారు తమ ఇంటి పనులను సైతము పూర్తి చేయక జాలకుండిరి. యువతి యువకులు నడుమ జరిగే ప్రేమ వ్యవహారములందును అతని ఎవ్వరునూ అతిశయింపజాలరు. శ్రీకృష్ణుడు బృందావన పొలిమేర దాటిపోడని శాస్త్రములందు తెలుపబడినది. బృందావన వాసులు దివ్య ప్రేమ కారణమున అతడు అచ్చటనే నిత్య నివాసి అయి ఉండెను. అనగా ప్రస్తుతము అతడు గోచరింపకున్నను బృందావన నుండి క్షణమాత్రమును దూరమై ఉండడు. హరే కృష్ణ ప్రభుజీ. భారతీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 15వ శ్లోకము. స్వశాంతరూపేష్వితరైరుస్వరూపైరభ్యద్యమానేష్వనుకంపితాత్మా పరావరేషో మహదంశయుక్తో హ్యజోపి జాతో భగవాన్ యదాగ్నిః. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటికి సమస్త దయాపూర్ణ నియామకుడు దేవదేవుడు జన్మరహితుడై ఉన్నాడు. కానీ శాంతియుతములకు భక్తులు గుణప్రభావితులకు మనుషుల నడుమ సంఘర్షణ చెలరేగినప్పుడు అతడు మహత్తత్వమును గూడి అగ్నివలే జన్మించును. భాష్యము. భౌతికమగు అత్యాశ లేని కారణమున భగవద్భక్తులు స్వభావరీత్యా శాంతితలై ఇందురు. ముక్తాత్ములు ఎట్టి అత్యాశను కలిగి ఉండడు. కారణమున అతడు దుఃఖరహితుడే ఉండడు. దేన్నైనను పొందవలనని అభిలషించువాడు తాను పొందినది కోల్పోయినప్పుడు దుఃఖక్రాంతుడు కాగలడు. భక్తులు భౌతిక సంపత్తుల కొరకు మరియు ముక్తి కొరకు తాపత్రయపడరు. కర్తవ్యమనడి భావంలో వారు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో నిలిచియుందురు. ఎక్కడ ఉన్నామని గాని ఏ విధముగా పని చేయవలనని గాని వారు చింతించరు. కామ్య కర్మరతులు, జ్ఞానులు, యోగులందరూ ఏదో కొంత భౌతిక లేదా ఆధ్యాత్మిక సంపత్తులను పొందవలనని తాపత్రయపడుచుందురు. కామ్య కర్మరతులు భౌతిక సంపత్తులను కోరగా జ్ఞానులు యోగులు ఆధ్యాత్మిక సంపత్తులను కోరుదురు. కానీ భక్తులు భౌతిక ఆధ్యాత్మిక సంపత్తుల్లో దేన్ని కోరడు. భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లో భగవానుడు కోరిన చోటనైను భగవత్ సేవను చేయుటనే వారు కోరుదురు. అటువంటి భక్తుల ఎడనే శ్రీకృష్ణ భగవానుడు సర్వదా ప్రత్యేక కరుణను కలిగి ఉండును. కామ్య కర్మరతులు, జ్ఞానులు, యోగులు గుణప్రభావముకు తమ ప్రత్యేక మానసిక ప్రవృత్తులను కలిగి ఉందిరు. కనుకనే వారు ఇతర భక్తిరహితులని అని పిలువబడుదురు. ఈ ఇతరులు కొన్ని మార్లు భగవద్భక్తులను పీడించుచుందురు. గొప్ప యోగియగు దూర్వాసుముని అంబరీష్ మహారాజును పీడించను. అంబరీషుడు గొప్ప భక్తుడు అందులో కారణం. గొప్ప కామ్య కర్మరతులు, గొప్ప జ్ఞానియగు హిరణ్యకశిపుడు తన సొంత పుత్రుడగు ప్రహ్లాదునే పీడించను. శాంతిమయులకు భగవద్భక్తులు ఇతరులచే పీడింపబడుటను గూర్చిన పెక్కు సంఘటనలు కలవు. అటువంటి సంఘర్షణ కలిగినప్పుడు విశుద్ధ భక్తుల ఎడగల తీవ్ర కరుణచే భగవానుడు మహత్తత్వమును నియమించు ప్రధానాంశమును గూడి రూపధారియే అవతరించును. శ్రీకృష్ణ భగవానుడు. వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. అలాగే అనితా మాతాజీ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును అన్ని చోట్ల ఉపస్థితుడై ఉండును. భక్తులు భక్తి రహితుల నడుమ సంఘర్షణ చెలరేగినప్పుడు భక్తుల నిమిత్తమై అతడు అవతరించును. పదార్థ ఘర్షణచే విద్యుత్ శక్తి ఎచ్చోటనైనను ఉద్భవించే రీతి భక్తులు మరియు అభక్తుల సంఘర్షణ కారణముగా భగవానుడు సర్వవ్యాపి అయినందున అవతరించును. ఏదేని కార్యార్థమై శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అతని ప్రధానాంశములన్నీయును అతనిని గూడి అరుదించును.
వసుదేవుని తనయునుగా ఆ దేవదేవుడు అవతరించినప్పుడు ఆ అవతరణ గురించి పెక్కు భిన్నాభిప్రాయములు కలిగినవి. అతడు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు అని కొందరు పలుకగా, అతడు నారాయణుడని నారాయణ అవతారము అని ఇంకొందరు పలికిరి. అతడు క్షీరోదకశాయి విష్ణు అవతారము అని మరికొందరు అభిప్రాయపడిరి. కానీ వాస్తవమునకు అతడు ఆది దేవదేవుడై ఉన్నాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ దేవదేవుని లీలలు యందు వివిధ భాగములుగా వర్తించుటకు నారాయణుడు పురుషావతారములు ఇతర అవతారములు అతన్ని కూడి అరుదించును. అతడు పురుషావతారములను మహాతత్వమును సృజించువారు కూడియుండునని మహదంశయుక్త అనేది పదము సూచించుచున్నది. మహాంతం విభూమాత్మనం అనేది వేదమంత్రములందును ఇది ధృవపరపబడినది. వసుదేవ, ఉగ్రసేనులు మరియు కంసుని నడుమ ఘర్షణ చెలరేగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు విద్యుత్ శక్తి తేజస్సు వలె అవతరించెను. వసుదేవ, ఉగ్రసేనులు భగవద్భక్తులు కాగా, కామ్య కర్మరతులకు జ్ఞానులకు ప్రతినిధియగు కంసుడు భక్తరహితుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు స్వయముగా సూర్యుని పోలినట్టి వాడు. దేవకీదేవి గర్భమనడి సముద్రమున తొలుత ఉదయించి క్రమముగా అతడు మధురా నగరము యొక్క చుట్టుపట్ల ప్రదేశవాసులను ఉదయమున సూర్యుడు కమలమును ప్రఫుల్లితము చేసినట్లు సంతృప్తి పరిచెను. పిదప ద్వారకా నగరం అనడి ఆకాశపు నడిమికి క్రమముగా చేరి తదనంతరము సమస్తమును అంధకారమున నిలుపుచు సూర్యుని మాదిరి అస్తమించెను. ఈ విషయమే ఉద్ధవునిచే వర్ణితమైనది. 16వ శ్లోకము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మాతాజీ చదువుతారమ్మా. ప్రభుజీ నన్నేనా పిలిచారు ప్రభుజీ? అవునమ్మా, మీరేనా? హరే కృష్ణ ప్రభుజీ. జన్మరహితుడైన 16వ శ్లోకం. జన్మరహితుడైనప్పటికీ వసుదేవుని ఇంట అనగా కారాగృహమున ఏ విధముగా జన్మించిననియు, ఏ విధముగా తండ్రి రక్షణ నుండి దూరమే వ్రజమునకేగి అచ్చట శత్రు భయముతో అజ్ఞాతముగా జీవించిననియు, అపరిమిత శక్తి సంపన్నుడైనప్పటికీ ఏ విధముగా భయముతో మధురు నుండి పారిపోయిననియు శ్రీకృష్ణుని గూర్చి నేను తలచినప్పుడు ఆ మోహక సంఘటనలు నాకు ఖేదమును కలిగించుచున్నవి. భాష్యము. ఎవ్వాని నుండి ప్రతి ఒక్కరును ఉద్భవించెనో అహం సర్వస్య ప్రభవ. భగవద్గీత 10.8 జన్మాద్యస్య యతః. వేదాంత సూత్రం 1.1.2 అట్టి ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడే అయిన కారణమున ఏదీను అతనికి సమానము గాని అధికము గాని కాజాలదు. ఆ దేవదేవుడు పరమోత్కృష్టముగా పూర్ణుడై ఉన్నాడు. తనయునిగా లేదా శత్రువునిగా అతడు తన దివ్యలీలను ప్రదర్శించినప్పుడు తన పాత్ర పోషణము ఎంత పూర్ణముగా నిర్వహించుననగా ఉద్ధవుడు వంటి విశుద్ధ భక్తులు సైతము మోహగ్రస్తులగుదరు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు నిత్యముగా నిలిచి ఉండు వాడనియు మరణించు వాడు గాని లేదా అంతర్హితుడు కానీ కాదని ఉద్ధవుడు పూర్తిగా ఎరిగినప్పటికీ ఆ దేవదేవుని కొరకే విలపించను. ఈ సంఘటనలన్నీను అతని శ్రేష్టముకు మహిమల పూర్ణత్వము నొసగుట కొరకై ఉన్నటువంటి ఏర్పాట్లు అయినున్నవి. అనగా అది వినోదము కొరకే. చిన్నారి కొడుకుతో ఆటలాడుచు తండ్రి తాను ఓడినట్లుగా నేలపై పడిపోవుట ఆ చిన్న బాలునికి ఆనందము నొసగుట కొరకే కాని అన్యముకు కాదు. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు. జన్మము మరియు జన్మరాహిత్యము, శక్తి మరియు ఓటమి, భయము మరియు భయరాహిత్యము అనేది పరస్పర విరుద్ధములను పరిష్కరించుట అతనికి సాధ్యమై ఉన్నది. పరస్పర విరుద్ధములైన విషయములను పరిష్కరించుట అనగా సమాధానపరచుట ఏ విధముగా భగవానునికి సాధ్యమైన విషయమును విశుద్ధ భక్తుడు చక్కగా ఎరిగి ఉన్నను భక్తి రహితులైన వారిని గూర్చి దుఃఖితుడగును. అటువంటి భక్తి రహితులు భగవానుని పరమశ్రేష్టములకు మహిమలను ఎరగజాలక అతనిని కేవలము ఊహామాత్రునిగా భావింతురు. శాస్త్రములందు బాహ్యమునకు పరస్పర విరుద్ధములైన వచనములు ఎన్నియో ఉండుటే అందులకు కారణము. కానీ వాస్తవమునకు విరుద్ధమైన విషయము అందేమీనూ లేదు. ఆ దేవదేవుని అనగా మన అన్ని సంపూర్ణతలతో సహా ఒకరిగా కాకుండా భగవానుడిగా అవగతము చేసుకున్నప్పుడు సమస్తము సాధ్యపడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రెండవ చదువుతాను ప్రభుజీ. దునోతి చేతః స్మరతో మమైతత్
యదాహ పాదావభి వన్యః వన్యపిత్రోః తదాంబకం సాధుర్శంకితానాం ప్రసీదతం నో కృత నిష్కృతీనాం. కంసుని భయమున గృహం నుండి దూరంగానున్నందున జననీ జనకుల పాదసేవను చేసుకొనజాలని తమ కృష్ణుడు బలరాముడు అశక్తతకు శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల నుండి క్షమార్పణను కోరెను. ఓ జనని, ఓ జనక, ఈ అశక్తతకు మమ్ము దయచేసి మన్నింపుడు అని అతడు పలికెను. భగవానుని ఈ నైజమంతయు నాకు హృదయవేదనను కలిగించును. భాష్యం. శ్రీకృష్ణుడు బలరాముడు ఇరువురిని కంసుని గూర్చి మిగుల భీతి చెంది ఉన్నట్లుగా గోచరించుచున్నది. తత్కారణమున వారు తమను తాము మరుగుపరుచుకొనవలసి వచ్చెను. కానీ శ్రీకృష్ణుడు బలదేవుడు ఇరువురును భగవానుడైనచో కంసునికి వారు భయపడుట ఎట్లు సంభవించెను? అట్టి వచనములలో ఏదేని పరస్పర విరుద్ధ భావము కలదా? కృష్ణుని ఎడగల గొప్ప కారణమున వసుదేవుడు అతనికి రక్షణము నొసగగోరెను. శ్రీకృష్ణుడు దేవదేవుడనియు తనను తాను అతడు కొనగలడనియు వసుదేవుడు ఎన్నడూనూ తలచలేదు. కృష్ణుని అతడు తన పుత్రునిగా మాత్రమే తలచెను. అతడు గొప్ప భక్తుడైన కారణమున తన ఇతర సంతానం వలె కృష్ణుడును మరణించుటను ఊహింపజాలకపోయెను. తన సంతానమునంతటినీ వేసదనని కంసునికి వాగ్దానం చేసి ఉన్న కారణమున కృష్ణుడు అతడు కంసుని హస్తగతం చేయవలసి ఉండెను. కానీ కృష్ణుని ఎడగల అమిత ప్రేమ కారణమున అతడు తన వాగ్దానంను భగ్నమునర్చెను. వసుదేవుని ఈ దివ్యమగు మనస్తత్వమునకు భగవానుడు మిగుల ప్రియమునొందెను. అతని గాఢానురాగమును భగవానుడు కలతపరచగోరలేదు. ఆ విధముగా దేవదేవుడు అతనిచే నంద యశోదల గృహమునకు గొనిపోబడుటకు అంగీకరించెను. వసుదేవుని గాఢముగు అనురాగమును పరీక్షించుటకు శ్రీకృష్ణుడు అతడు యమునా నదిని దాటు సమయమున జలములందు పడిపోయెను. పొంగుచున్న నది నుండి తన సంతానం తిరిగి పొందుట ఎందు వసుదేవుడు మిగుల ఉన్మత్తుడయ్యెను. ఇవన్నీయును శ్రీకృష్ణ భగవానుని మహిమాన్వితములగు లీలలు. అట్టి ప్రకటములందు ఎటువంటి విరుద్ధము లేదు. శ్రీకృష్ణుడు దేవదేవుడైనందున కంసునికి ఎన్నడూనూ భయపడలేదు. కాని తండ్రికి ముదమును గూర్చుటకు అతడట్లు వనరింప అంగీకరించెను. అతని దివ్య స్వభావపు పరమ తేజోమయ భాగమేమనగా కంసుని భయ కారణమున గృహమునకు దూరమై జననీ జనకుల పాదసేవను చేయజాలనందులకు అతడు తల్లిదండ్రుల నుండి క్షమాపణ గోరెను. ఎవ్వాని పాదపద్మములు బ్రహ్మరుద్రాదుల వంటి దేవతలచే అర్చింపబడును ఆ దేవదేవుడే వసుదేవుని పాదములను అర్చింపగోరెను. ప్రపంచమునకు భగవానుని అట్టి ఉపదేశము మిగుల సమంజసముగానున్నది. దేవదేవుడును తన జననీ జనకులకు సేవ చేయవలసిందే. కొడుకు అనేక విధములుగా తల్లిదండ్రులకు రుణపడి ఉండును. తాను ఎంతటి గొప్పవాడైనప్పటికీ తల్లిదండ్రులను సేవించుట కొడుకు యొక్క ధర్మము. భగవానుని యొక్క పరమోత్కృష్ట పితృభావనమును అంగీకరింపని నాస్తికులకు శ్రీకృష్ణుడు పరోక్షముగా ఇచ్చట బోధ కావింపగోరుచున్నాడు. పరమజనకుడు ఎంతగా గౌరవింపబడవలెనో ఈ కార్యం నుండి వారు నేర్వవచ్చును. శ్రీకృష్ణ భగవానుని అట్టి వైభవోపేతమగు స్వభావమునకు ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడయ్యను. ఆ దేవదేవునితో పాటు వెడలజాలనందులకు అతడు మిగుల చింతాక్రాంతుడయ్యను. హరే కృష్ణ ప్రభు. చదవమంటారా? థ్యాంక్ యూ ప్రభుజీ. 18-19 ఎవరు ప్రభుజీ? నేను చదవమంటారా? మీరేనమ్మా, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 18వ శ్లోకం. అతని పాద పద్మధూళిని ఒక మారు ఆగ్రాణించిన పిమ్మట ఎవరు దానిని మరువగలరు? భూమికి భారముగా తయారైన వారికి కేవలము తన కనుబొమ్మల కదలిక చే శ్రీకృష్ణుడు మృత్యు ప్రహారము నొసగియుండెను. భాష్యము. వినమ్రుడగు పుత్రుని పాత్రపోషణము కావించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని మానవులలో ఒకడని భావించరాదు. అతని కార్యములు ఎంతటి అసాధారణములనగా కేవలము కనుబొమ్మలను ఎగురవేయట ద్వారా అతడు భూమికి భారయుతమైన వారికి మృత్యుప్రహారములను నొసగెను. 19వ శ్లోకం. శ్రీకృష్ణుని ద్వేషించినప్పటికీ చేది దేశపురాజు శిశుపాలుడు ఏ విధముగా యోగమునందు కృతకృత్యుడయ్యనో మీరు స్వయముగా గాంచి ఉన్నారు. నిజమైన యోగులు కూడా తమ వివిధ అభ్యాసముల ద్వారా అట్టి జయమునే గొప్ప అభిరుచితో అభిలషింతురు. అట్టి ఎడ అతని విరహమును ఎవరు సహింపగలరు? భాష్యము. శ్రీకృష్ణ భగవాను నిర్హేతుక కరుణ
ధర్మరాజు యొక్క మహాసభయందు ప్రదర్శితమయ్యను. అతడు తన శత్రువైన చేది దేశపు రాజు పట్లను కరుణాపూర్ణుడై ఉండెను. ఆ చేది దేశరాజు భగవానుని ఎడ ద్వేషపూరిత శత్రువుగా నగుటకే సర్వదా యత్నించెను. భగవానుని ఎడ ప్రతిద్వంద్వియగు సాధ్యము కాని విషయము కావున చేదిరాజు ఆ దేవదేవుని పట్ల అధిక అసూయగ్రస్తుడయ్యను. ఆ విషయమున అతడు కంసుడు, జరాసంధుడు వంటి పలు ఇతర అసురులను పోలెను. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞ సభామండపమున శిశుపాలుడు శ్రీకృష్ణుని అవమానించి అంత్యమున ఆ భగవానునిచే సంహరింపబడెను. కానీ చేదిరాజు దేహము నుండి ఒక వెలుగు బహిర్గతమై శ్రీకృష్ణుని దేహమందు అంతర్లీనమగుట మాత్రము సర్వులచే గాంచబడెను. దాని భావమేమనగా చేదిరాజు భగవానుని యందు సాయుధ్యముక్తిని బడసెను. అటువంటి సిద్ధియే జ్ఞానులు యోగులచే అమితముగా వాంఛనీయమై ఉండును. దాని కొరకే వారు వివిధములైన ఆధ్యాత్మిక కర్మలను నరించుచుందురు. మానసిక కల్పనము లేదా యోగశక్తి అనేది స్వప్రయత్నముల ద్వారా పరమ సత్యం నెరుగ యత్నించు వారలు భగవానునిచే స్వయముగా చంపబడేడి వారు పొందడి లక్ష్యమునే సాధింతురనుట వాస్తవమైన విషయము. భగవానుని దివ్య దేహము యొక్క బ్రహ్మ జ్యోతి కిరణములందు లీనమగుటయనడి ముక్తిని ఇరువురును సాధింతురు. శ్రీకృష్ణ భగవానుడు తన శత్రువునెడను కరుణాపూర్ణుడై ఉండును. చేదిరాజు సాధించిన విజయంను సభయందున్న ప్రతి ఒక్కరును గాంచగలిగిరి. విదురుడు సైతము అచట ఉపస్థితుడై ఉండెను. కనుకనే ఉద్ధవుడు ఆ సంఘటనను అతనికి జ్ఞాపకం చేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన? ఇక్కడ ఆపుదామా. 19వ శ్లోకం 20వ శ్లోకం నెక్స్ట్ వారం చదువుకుందాము. నెక్స్ట్ వీక్ అంటే మనకి ఏ రోజు పడ్డది? 10వ తారీఖా? కాదుగా, రోజులు ఇంకో వారం ఉందిగా. కాదు ప్రభుజీ, 10వ ఇవాళ 30 కదా ప్రభుజీ. ఇంకా మధ్యలో ఇంకో వారం. సరే, 5వ తారీఖు నుంచి గౌరాంగ దర్శన్ ప్రభు వస్తున్నారు హైదరాబాదు. 5 నుంచి 12 దాకా ఉంటారు. సో కొన్ని తెలుగు క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. అమ్మ మన 10వ తారీఖున క్లాస్ ఉందమ్మా. ఆ రోజు మనకి క్లాస్ ఇక్కడ ఈ క్లాస్ ఉండదు. సో గౌరాంగ దర్శన్ ప్రభు క్లాస్ అది ఆన్లైన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో వీలుంటే లోకల్గా ఉన్నప్పుడండి. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఒక డౌట్ అడగచ్చా? అడగండి బాబు. ఇక్కడ లాస్ట్ పేరాలో ఇవాళ ఇప్పుడు ఆఖరి శ్లోకం 19లోనా 19 శ్లోకాలు చెప్పండి. లాస్ట్ పేరాలో మానసిక కల్పనము లేదా యోగ శక్తి అనేది ప్రయత్నం ద్వారా పరమసత్యం నెరుగు ప్రయత్నించేవారు భగవాను నుంచే స్వయంగా చంపబడేవారు పొందే లక్ష్యంనే సాధించాలంటే వాస్తవం విషయం. అర్థం ఏంటండి అది? మానసిక కల్పనము లేదా యోగాశక్తి అనేది స్వప్రయత్నముల ద్వారా పరమసత్యము నెరుగు ప్రయత్నించువారు భగవానునిచే స్వయంగా చెప్పబడి వారు పొందిడి లక్ష్యమునే సాధించరనట వాస్తవమైన విషయము. సో భగవానుడితే చంపబడి వాళ్ళందరికీ ముక్తి వచ్చేది. వాళ్ళకి కొంత భగవానుడు ఎవరిని ఎందుకు చంపారు? భక్తులను ఎవరిని చంపలేదు. భగవంతుడు కొంతమందిని చంపారు. ఎవరిని చంపారు? రాక్షస వాళ్ళు అంటే చంపారు. ఎటువంటి రాక్షసులను కూడా చంపిన వాళ్ళందరూ కూడా ముక్తి పొందారు. ఎటువంటి ముక్తి పొందారు అంటే భగవంతుని ప్రేమతో కూడిన ముక్తి అయితే పొందరు. అవుతుంది కదండి. భగవంతుని మీద ప్రేమతో ఉండే ముక్తి. ఇప్పుడు బ్రహ్మము మీద ఐక్యం అవుదాం అనుకున్న వాళ్ళు భగవంతుడితో సంబంధం లేదు. అవునా కాదండి? వాళ్ళ బ్రహ్మం మీదే వాళ్ళ ఫోకస్ అంతా. వాళ్ళు ముక్తి పొందుతున్నారు. అది ఏం ముక్తి పొందుతున్నారు? బ్రహ్మముతో ఐక్యమయ్యే ముక్తి. అది భగవంతుని సేవతో సంబంధం లేని ముక్తి. భగవంతునితో చంపబడ్డ వాళ్ళందరూ కూడా అటువంటి ముక్తినే పొందుతారు. సో ఇక్కడ రాసింది ఏంటి? సేవ లేకుండా, సో భగవంతుని మీద సేవ లేకుండా సెంటెన్స్ చదువు. మానసిక కల్పనము లేదా యోగాశక్తి అనేది స్వప్రయత్నముల ద్వారా, అంటే భక్తి లేకుండా ఉండేవి పరమసత్యము ప్రయత్నించువారు
భగవానునిచే స్వయముగా చంపనబడి వారు పొందిన లక్ష్యమనే సాధించటంటే వాస్తవమైన విషయం అవుతుంది కదండి. యోగా శక్తితో ఒక స్థితి దాటి సంపూర్ణ స్థితి దాటి పరమాత్మ రూపం దర్శించుకొని అది భక్తిలోకి కన్వర్ట్ అవ్వకపోతే వాళ్ళ స్థితి అర్థమవుతుంది కదా బాబా గారు. ఇంకొక మానసిక కల్పన ఇంకా వేరొక స్థితిలోని స్టిల్ దే ఆర్ ప్యూర్ పీపుల్, దే ఆర్ స్టిల్ ప్యూర్ హార్ట్స్. ఆ ప్యూరిటీ ఇన్ ద హార్ట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు డివోషన్. లేని పక్షంలో వాళ్ళు ఇదే స్థితిలో చేరుకుంటారు. మనకి ముందు చదువుకున్న భాషలు అన్నింటిలో కూడా భక్తుల ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక స్థితిని కూడా కోరుకోరు, సేవాస్థితిని కోరుకుంటారు 2-3 చోట్ల వచ్చింది. ఇక్కడ మాత్రం వేరొక స్థితిలో కర్మతో కానీ జ్ఞానంతో కానీ ఒక స్థితి దాటగలిగి ఒక ప్యూరిటీ స్టేజ్కి వచ్చిన వాళ్ళు సంపూర్ణ ముక్తిని పొందడానికి అవకాశం లేదు. అంటే దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అది భగవంతుడు ఎక్కడ దీంతో కంపేర్ చేస్తున్నారు? భగవంతునితో చంపబడిన వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. అటువంటి స్థితిలో ముక్తి పొందగలిగిన స్థితికి చేరిన వాళ్ళు భగవంతుడు ఎవరిని చంపారు? ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు అయినా కదా, దుష్టులతో అంటే వాళ్ళని భక్తులతో సమానం అనడానికి వీల్లేదు. భగవంతునితో మరణం పొందిన వాళ్ళతో సమానం కింద చెప్పుకొస్తారు. శిశుపాలుడే అవ్వచ్చు ఎగ్జాంపుల్. ఏదండి? శిశుపాలుడే ఎగ్జాంపుల్ అవ్వచ్చు. శిశుపాలుడు ఎగ్జాంపుల్ ఏంటంటే శిశుపాలుడు 24 శిశుపాలుడు కంసుడు 24 గంటలు భగవంతుని మీదనే ఆలోచిస్తున్నాడు. ప్రేమ లేదు, భక్తి లేదు, కానీ భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. అది ఉంటుంది కదండి. అటువంటి స్థితి మాట. అటువంటి స్థితిలో వాళ్ళు భగవంతుడు వాళ్ళని చంపి మోక్షం ఇస్తున్నాడు. ఏం మోక్షం ఇస్తున్నాడు? మరి వాళ్ళు భగవంతుడిని అంగీకరించట్లేదు, భగవంతుడి మీద ప్రేమ లేదు కాబట్టి దగ్గరికి రానివ్వడు. ముక్తి అయితే పొందారు, ఆయన చేతుల మీద చనిపోయారు కాబట్టి. ముక్తి అయితే పోతనకండి మరి పూతనకి ఆ తల్లి భావన చూపించింది కాబట్టి ఇది మనకి ముక్తి ఇచ్చేస్తున్నారు భగవంతుడు. అంటే ముక్తి పొందే జన్మ అవకాశాన్ని ఇస్తాడు. వాళ్ళు బ్రహ్మము దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తే మళ్ళీ మంచి జన్మ తీసుకునే అవకాశం ఉంది. ఎటువంటి జన్మ తీసుకునే అవకాశం ఉంది? ముక్తి మార్గము పొందే జన్మ తీసుకునే అవకాశం ఉంది. అవుతుంది కదమ్మా. సో పూతన మళ్ళీ బలి చక్రవర్తి సోదరుగా పుడుతుంది. అర్థమవుతుంది కదమ్మా. ఆ తర్వాత ముక్తి మార్గంలోకి వెళ్ళి ముక్తి పొందుద్ది. సో ఆ విధంగా భగవంతుడు ముక్తి ఇస్తాడు. ఆ తల్లి ప్రేమ కనబడుతుంది. ఆ తల్లి ప్రేమ కనబడుతుంది ఆఖరికి పూతన చనిపోయే ముందు. ఆ స్థితిని గౌరవిస్తూ భగవంతుడు మళ్ళీ తనకి ఒక ఉత్తమ జన్మనిస్తాడు. బేసికల్లీ అంటే ఇటువంటి ముక్తి వేరు, వైకుంఠలోక ముక్తి అబ్సల్యూట్లీ వేరు. ఏ లోకమైనా బ్రహ్మలోకం, అయోధ్య లోకం, వైకుంఠ లోకము భక్తి ప్రేమతోనే వెళ్ళగలదు. అర్థమవుతుంది కదండి. అది మహావిష్ణువు మీద భక్తి ప్రేమతో వైకుంఠ లోకాలు చేరుకోవచ్చు. రాముడి మీద భక్తితో అయోధ్య లోకాలు చేరుకోవచ్చు. కృష్ణుడి మీద భక్తితో గోలోకం. ఎగ్జాక్ట్. వైకుంఠ లోకానికి వెళ్ళరు, బట్ ముక్తిని పొందుతారు. అది టెంపరీ అనిపిస్తుంది. బట్ దట్స్ వన్ బిగ్ స్టెప్. అది వన్ బిగ్ స్టెప్. A big step, falling off from that big step will give opportunity to go to the next step. Will give opportunity సద్వినియోగం చేసుకుంటాము, దుర్వినియోగపడడానికి కూడా అవకాశం ఉంది. But that's one big step. They are not normal souls. వేరే శ్లోకంలో కూడా ఏమండి, వేరే శ్లోకంలో కూడా యోగ భ్రష్టులు అయిన వారికి మళ్ళీ అవకాశం వస్తుందని రాశారు కదా. That's not one lifetime journey. Then అప్పుడు అది ఒక లైఫ్ టైం జర్నీ కాదు, అవకాశం అయితే వస్తుంది. సో భక్తులకి మరో లైఫ్ టైం లేదా అండి? ఇట్ ఈస్ దేర్, భక్తులకు కూడా ఉంటుంది. బట్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద లార్డ్, ఆన్ హిజ్ మిషన్ దే విల్ కమ్ బ్యాక్. ఒక స్థితి దాటిన తర్వాత చెప్తారన్నమాట, భక్తిలో ఉండడం భగవంతుని చేరుకోవడం కోసం కాదు, మనతో ఎంతమందిని తీసుకెళ్తున్నామో అన్నది ఆలోచించాలి.
ఎందుకంటే దట్ ఈస్ ఈవెన్ గ్రేటర్ సర్వీస్. Serving God is one thing, and then making other people serve God, that he likes even more. అర్థమవుతుంది కదండి. That is the attraction for people like Pranavananda Prabhu, Gauranga Darshan Prabhu. They are not there to serve God. They are there to make other people serve God. That's what they want to do. గుళ్ళో కూర్చి సర్వ్ చేసుకోవచ్చు, నలుగురు ఎంతమందిని ఇంక సర్వ్ చేయాలా తీసుకుంటే కృష్ణ లైక్స్ దిస్ ఈవెన్ బెటర్ అనే భావంతో వాళ్ళు జీవిస్తారు. ఇంకా ప్రభుజీ అమ్మా కుమారి ప్రభుజీ అంటే ఇప్పుడు శ్రీరాముడిది దండం పెట్టుకునే వాళ్ళు అంటే చాలా మంది శ్రీరాముడే దేవుడు అన్నట్లుగా దండం పెట్టుకుంటారు కదా ప్రభుజీ. వాళ్ళందరూ ఇప్పుడు వైకుంఠ లోకాల్లో ఉన్న అన్ని లోకాలు ఈక్వల్ కాదా? అంటే శ్రీరాముడి లోకం, అయోధ్య లోకం అన్నారు కదా మీరు, అవన్నీ ఈక్వల్ కాదు. ఓన్లీ గోలోక బృందావనం ఎక్కువ, మిగతావన్నీ దాని కింద ఉంటాయా? They're all at different planes, Amma. They're all different planes. Fine. Equal కాదు. అంటే కేవలం దండం పెట్టుకున్న మాత్రాన్ని వెళ్ళిపోము. కేవలం దండం పెట్టుకున్నది మాత్రాన్ని వెళ్ళిపోము. ఆ స్థితిలో నిలబడడం కోసమే రామకోటిని రాయించింది. రామకోటి రాస్తే మరి ఆ స్థితిలో ఎంతకాలం నిలబడదు? చాలా సంవత్సరాలు పడుతుంది కదండి రాయడానికి, రామకోటి రాయడానికి. ఇంత 1,00,000 పుస్తకాలా రాయాలి? 10,000 పుస్తకాలు. 10,000 పుస్తకాలు. 10,000 పుస్తకాలు. 100 లక్షలు అండి. 100 లక్షలు బట్ పుస్తకానికి 10,000 ఉంటాయి. 10,000 సంథింగ్ లైక్ దట్. లేకపోతే 10,000 పుస్తకాలు అనుకుంటారా? అట్లా అది రాసేసరికి మరి ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా ఏమవుతామండి? రాముడి స్థితిలోకి వెళ్ళి భక్తిభావం స్థితిలోకి వెళ్ళిపోలేకుండా ఏమవుతాం? అదొక పద్ధతి. 1,00,000 పుస్తకం అంటే అది 1,00,000 ఉండదమ్మా పుస్తకం. 10,000 1,00,000 ఉంటుంది. 100 పుస్తకాలు రాయాలా? 10,000 10,000 పుస్తకాలా? కదండి 100 లక్షలు ఉంటాయా? 1,00,000 ఉంటాయా? 100 పుస్తకాలు రాయాలన్నా, కొన్ని 1,00,000 రాయాలన్నా ఒక పుస్తకం కంప్లీట్ అవ్వడానికి 2-3 ఏళ్ళు పట్టేస్తుందమ్మా. 2-3 పట్టదు ప్రభుజీ, 6 నెలలు అయిపోతుంది. 6 నెలల్లో అయిపోయి పుస్తకాలు అయితే 1,00,000 ఉండవమ్మ. ఒక్క బుక్ అయిపోద్ది ప్రభుజీ. అవునమ్మా, 6 నెలల్లో అయిపోయే పుస్తకంలో 1,00,000 ఉండవు. అవి సంవత్సరాలు పడుతుందండి. మా అక్కగారు రాశారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? 10 సంవత్సరాలు పడుతుంది. ఇద్దరు రాశారు, ఇద్దరు కలిపి రాశారండి. ఇద్దరు కలిపి రాస్తే 10 సంవత్సరాలు పట్టింది. ఏ అనుభూతి అంటే భారతీ మాత ఇదివరకు పుస్తకాల్లో చాలా చిన్న అక్షరాలు వచ్చాయి. ఇప్పుడు పుస్తకాలు పెద్ద అక్షరాలు, పెద్ద గడులు వస్తున్నాయి. మీరు చెప్పిన పెద్ద పుస్తకాలు మీకు ఇంచుమించు అంత పడుతుంది. 6 నెలలు అయిపోవచ్చు, బట్ 6 నెలల అవి ఎక్కువ పుస్తకాలు పడతాయి. అంటే మనం రాసే టైం బట్టి ఉంటది. ఎంత టైం ఉన్నా 6 నెలల్లో 1,00,000 రాయడం ఈజీ అవ్వదు కాదు. 6 నెలల్లో 1,00,000 అంటే ఎన్ని రాయాలి? ఒక బుక్ ప్రభుజీ. అదే అమ్మా, ఒక బుక్ లో ఎన్నిసార్లు రాస్తారమ్మా? 1,00,000 సార్లు రాస్తారా? అంటే కొంతమంది 15 పేజీలు 20 పేజెస్ అట్లా రాసేసే వాళ్ళు ఉన్నారు ప్రభుజీ రోజుకి. అవునమ్మా, అదే పెద్ద సైజ్ అక్షరాలు ఉండే పుస్తకాల్లో మీరు చెప్పింది కరెక్ట్. అందులో 1,00,000 చెప్పండి కుసుమ. ప్రభుజీ 1,00,000 నామాలు ఉన్నాయి ప్రభుజీ. నేను రాస్తున్నాను 16 ఉంటాయి ప్రభుజీ ఒక వైపు. 1,00,000 నామాలు పడతాయేమో కుసుమ మాతాజీ పుస్తకంలో? కంప్లీట్ బుక్ అనేది అసలు దాని మీద ఉండటమే 1,00,000 నామాలు అని ఉంటది ప్రభుజీ. శ్రీరామకోటి 1,00,000 నామాలు. కొన్ని పుస్తకాలు అలా ఉన్నాయేమో, కొన్ని పుస్తకాలు ఇంకా తక్కువ ఉన్నవి కూడా ఉన్నాయి పబ్లిష్ అయినవి. 10,000 108 కూడా ఉన్నాయి ప్రభు. 1,00,000 నామాలు ఉన్న పుస్తకాలు అయితే 100 పుస్తకాలు రాయాలి. అంతకంటే తక్కువ ఎక్కువ పడుతుంది. 1,00,000 నామాలు ఉన్న పుస్తకము ఎన్ని నాళ్ళు పట్టిందమ్మా కుసుమ మాతాజీ? నేను ఒక 2-3 ఇయర్స్ రాసినట్టున్నాను ప్రభుజీ చదువుకునేప్పుడు. ఇప్పుడు సెకండ్ బుక్. అంటే డైలీ రాయకపోతే డైలీ రాయట్లేదు ప్రభుజీ. నేను డైలీ రాస్తే అన్నాడు పట్టదు ప్రభుజీ. అయ్యుండొచ్చు. నేనైతే డైలీ రాయట్లేదు.
ఎట్లా లేదన్నా 10 సంవత్సరాలు పడుతుందమ్మా డైలీ రాసిన. 10 సంవత్సరాలు పడుతుంది. నేను చూసాను ఒకళ్ళిద్దరిని, ఒకసారి లెక్కలన్నీ వేసాను కూడా. 10 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి పక్కన పెట్టేస్తాను. అంటే 10 సంవత్సరాలు అంటే వాళ్ళు ఇద్దరు కలిసి రాస్తారండి. ఇద్దరు కలిసి 10 పెట్టండి. 10 సంవత్సరాలు పెట్టండి. మా అక్క బావ గారు ఇద్దరు కింద ఈజీగా బావగారు ఒక 2 రోజులు కూర్చుని రాశాను. రాస్తే ఒక పేజ్ 2-3 ఆ పుస్తకంలో కాదు, మామూలుగా రాయడం మొదలుపెట్టి రాస్తే నా లెక్క చూస్తేనే 12 సంవత్సరాలు పట్టింది నేను ఆ పేజ్ లో వెళితే. ఆయనకి లెక్క వేసి 2 రోజులు ఎన్ని రాసానా అని చూసి ఆ పేజ్ లో రాయడానికన్నా జపం చాలా ఈజీ ప్రభుజీ. 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు దాని మీద పెట్టలేనేమో అని చెప్పి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం, మరి అప్పటి నుంచి మొదలు పెడితే బయటకు అయ్యేది. నేను ఎప్పుడో ఒక బుక్ రాసి ఊరుకున్నాను ప్రభుజీ, రెండోది రాయలేకపోయాను. ఇదే ఇది లక్షనామాలని ఉంది ప్రభుజీ. ఇదే ఒకసారి పేజ్ తిప్పడమ్మా. ఎంత చిన్న గడులు ఉన్నాయి, పెద్ద గడులు ఉన్నాయి చూద్దాం. చాలా చిన్నది ప్రభుజీ. కనిపిస్తుంది ప్రభుజీ. 16 ఉంటాయి ప్రభుజీ. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క వరుసకి 16 ఉంటాయి. ఒక పేపర్ అటు ఇటు కలిపి 32 ఉంటాయి. ఇది నేను కౌంట్ చేయలేదు థిక్నెస్ చూపించింది. 100 pages ఉంటాయి 100 ఉంటాయి అనుకుంటా ప్రభుజీ. ఇది వరకు వచ్చిన రామకోట పుస్తకాలు ఇంత లావు ఉండేవి కాదు. అవి ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు 10,000 ఉంటాయి. ఇదిగోండి ప్రభుజీ, నేను రాస్తున్నాను. మీరు రాస్తున్నారమ్మా? అది లక్ష కాపీస్ బుక్ అమ్మా. రామకోటి అని ఉంది ప్రభుజీ. మరి ఇందులో చిన్న బుక్ అయితే 10,000 ఉన్నాయి. చిన్న బుక్ అయితే 10,000. 10,000 నామాలు పెద్దవి ఉంటాయి, సన్నగా ఉంటాయి. సన్నగా ఉంటాయి. అవైతే మీరు 1000 పుస్తకాలు రాయాలక్క. 1000 పుస్తకాలు అంటే 1000 పుస్తకాలు కోటి ఉండేవి. 1000 పుస్తకాలు రాయాలి. 1000 పుస్తకాలతో పూర్తవుతుందండి. దీని మీద ప్రభుజీ రామకోటి అని ఉంది కానీ ఇన్ననే ఏం లేదు ప్రభుజీ. చెప్తున్నా కదమ్మా, 2 రకాల పుస్తకాలు ఉన్నాయి మార్కెట్ లో, కాదనట్లేదు. కొన్ని 1000 పుస్తకాలు 1000 రాస్తే కోటి అవుతాయి, కొన్ని 1,00,000 రాస్తే 100 రాస్తే కోటి అవుతాయి. ఇంకా 2 pages అయితే బుక్ అయిపోద్ది ప్రభుజీ. ఎన్ని రోజులు పట్టిందమ్మా అది? 3-4 years పట్టినట్టుంది ప్రభుజీ. అంటే డైలీ పూజ చేసుకునేటప్పుడు రాస్తాను నేను. రోజుకి ఎంతసేపు రాస్తారు? ఒక 5 lines, ఒక రోజు అట్లా 3 lines అట్లా ఫుల్ గా. ఒక రోజు ఒప్పుకుంటే 10 lines అట్లా. డైలీ రాస్తే 1 year పడుతుంది ప్రభుజీ, అంతకంటే ఎక్కువ పట్టదు ప్రభుజీ. యాక్చువల్ గా ఒక 1 hour పడుతుంది. 1 year పట్టినా సరే 10 సంవత్సరాలు కదమ్మా 10 పుస్తకాలు. అవును ప్రభుజీ. ఊర్లని ఇంకా నేను రెండో బుక్ ప్రభుజీ. ఇది ఆల్రెడీ ఒక బుక్ సబ్మిట్ చేసి గుళ్ళ చేస్తాను. ఇది రెండో ప్రభుజీ. ఇప్పుడు మీరు రాస్తున్న పుస్తకాలు లాంటివి ఎన్ని రాయాలి కుసుమ మాత్రం? అవి అలాంటి 100 రాయాలి కదా రాయాలి. ఇప్పుడు మీరు రాస్తున్న పేజ్ లో 100 అంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 10 years పైన పడుతుంది ప్రభుజీ. 10 years పైన ఎక్కడమ్మా? మీరు ఒక పుస్తకం ఎన్నాళ్ళు పట్టింది పని? నేను అది చాలా చిన్నప్పుడు రాసిన ప్రభుజీ. సరే అంటే అమ్మా 100 పుస్తకాలు 10 years పట్టాలి. 100 పుస్తకాలు 10 years అంటే సంవత్సరానికి 10 పుస్తకాలు. నెలకు ఒక పుస్తకం కంప్లీట్ చేయాలి. అవును రోజు నెలకు పుస్తకం కంప్లీట్ చేయాలి. రోజుకి ఎంతసేపు స్పెండ్ చేయాలి? చాలా టైం పట్టింది. మీరు తీసిన పుస్తకంలో 100 పేజీలు ఉన్నాయన్నారు. రోజుకి 3 పేజీలు చెప్పని రాయాలి. 3 లైన్లు కాదు. అవును ప్రభుజీ, చాలా చిన్నది, అందులో కొంచెం చిన్నగా రాయాలి మళ్ళీ. అది రోజుకి 3-4 పేజీలు చెప్పని రాస్తే మీరు 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు. అవును ప్రభుజీ. రోజుకి 3-4 పేజీలు మీ దగ్గర ఉన్న పుస్తకం. శ్రీరామనవమి మా బ్రదర్ వెళ్తే టెంపుల్ కి ఇచ్చారు వాళ్ళు. అది ఇచ్చాడు, నేను రాస్తా అని చెప్పి తీసుకున్నా. అవును, వాళ్ళని నేను చూసిన వాళ్ళలో మొత్తం 40 కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది నాకు కనబడ్డారు. ఒకళ్ళిద్దరు కనబడ్డారేమో 40 కంప్లీట్. చాలా మంది 40 పుస్తకాలు 50 పుస్తకాలు రాసి ధ్వజస్తంభం వేసేటప్పుడు అక్కడ ఇచ్చేస్తారు. ఫౌండేషన్ లో పెడతారు.
ఎక్కడ ధ్వజస్తంభం వేస్తేనే ఇచ్చేయచ్చా ప్రభుజీ? ఎక్కడ ధ్వజస్తంభం వేసినా ఇచ్చేస్తారు. నా దగ్గర కూడా ఒక బుక్ ఉంది ప్రభుజీ. లేదా అంటే భద్రాచలంలో ఇచ్చేస్తారు. భద్రాచలం వెళ్ళిపోవచ్చు. కుసుమాతాజీ మీరు ఏ టెంపుల్ లో ఇచ్చారు? నేను భద్రాచలంలోనే వేసాను మాతాజీ. అప్పుడు జిఆర్ స్వామి ద్వారా వెళ్ళాము. జిఆర్ స్వామి దానికి. అయ్యగారేమో టెంపుల్లో ఇవ్వండి అన్నారు. ఏదండి? టెంపుల్లో ఇవ్వండి, ఆంజనేయ స్వామి గుళ్ళో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు గుళ్ళలో కూడా కలెక్ట్ చేసి వాళ్ళు భద్రాచలం పంపిస్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు పట్టుకెళ్తారు మాతాజీ. ధ్వజస్తంభం పోస్టులోనే పంపిస్తారు. ధ్వజస్తంభం వేసే గుళ్ళు ఏమైనా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అక్కడ ఇస్తారు, లేదంటే భద్రాచలం పంపిస్తారు. భద్రాచలంలో ఏం చేస్తారంటే మరి నాకు తెలియదు. అదే చాలా బుక్స్ వస్తాయి కదా ప్రభుజీ అక్కడికి. వాళ్ళకి చాలా బుక్స్ వస్తాయి. ఇక్కడ మా గురువు గారు అంటే హంస భీమిలి వెళ్ళే దారులన్నీ 108 కోట్ల ఏమ్మా రామస్తూపాలన్నీ కట్టి దాంట్లో వేస్తున్నారు ప్రభుజీ చిన్నజీరి స్వామి అప్పుడులో. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు నాకు. ఏదో కార్యం ఉంటే పర్వాలేదు. నేను చెప్పేది ఏంటంటే అంత సులభమైన పని కాదు. అవును ప్రభుజీ. సో అదేంటంటే ఈ లోపల చాంటింగ్ చాలా తేలిక ప్రభుజీ రాయటానికంటే కూడా. ఈ లోపల పరివర్తన జరగాలి బేసికలీ రాసిన తర్వాత. దట్స్ ద ఐడియా, దట్స్ ద గోల్. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ఎవరు లేకపోతే నేను పాడతాను ప్రభు. పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానకాలాయే ఇతో నృసింహో పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహో బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణాం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రుతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभुजी థ్యాంక్ యూ సో రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అవ్వాలనుకున్నది రేపు స్టార్ట్ అవ్వట్లేదమ్మా. 14 నుంచి స్టార్ట్ చేయమన్నారు వాళ్ళు. సో 14 నుంచి మన భగవద్గీత ఎస్ఎస్ఆర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనం ఫ్రైడే క్లాస్ స్టార్ట్. ఓకే, ట్యూస్డే క్లాస్ లేదా ప్రభుజీ? ట్యూస్డే క్లాస్ లో కలుద్దాం. మంగళవారం క్లాస్ లో కలుద్దాం. ఓకే ప్రభుజీ అమ్మా,
ఏం లేదు ప్రభుజీ, నేను థర్డ్ క్యాంట్ చివరిలో వచ్చాను, ఫస్ట్ బుక్ చివరిలో జాయిన్ అయ్యాను మీకు. ఫస్ట్ బుక్ చివరిలో కానీ జాయిన్ ఇప్పుడు అయ్యాను. ఫస్ట్ బుక్ మనం ఒకసారి ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ